ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బంజారా హిల్స్లోనే మీకు అద్భుతమైన రెండు ఇల్లు ఉన్నాయి. బట్ హైదరాబాద్కి ఇంత దూరంగా వచ్చి ఇలాంటి ఒక మంచి ప్లేస్లో ఉన్నారు. బట్ ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి అసలు హెల్త్ ఇష్యూస్ కానీ, ఆ యొక్క దగ్గు రావటం కానీ, ఆ డస్ట్ అనేది ఎస్పెషల్లీ లోపలికి రాకుండా ఫిలిం నగర్ డస్ట్. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసులు, పెద్ద నిర్మాతలు కలవరించిపోయి మీకు 5 స్టార్ హోటల్లో మీరు ఎక్కడ అడిగితే అక్కడ రూమ్ వేసి చిన్న కృష్ణ కదిస్తే చాలని కళ్ళకద్దుకొని తీసుకున్న మనుషులున్న ఈ ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా మీ కథ ఎందుకు మెటీరియలైజ్ అవ్వట్లేదు? ఈ ప్రశ్న వాళ్ళని అడగాలి. చిన్ని కృష్ణ ఎప్పుడు కథ రాస్తే అప్పుడు చిన్ని కృష్ణ మీద ఇండస్ట్రీలో కుట్ర జరిగిందా? ఒక వర్గం చిన్ని కృష్ణని ఇండస్ట్రీలో లేకుండా చేయాలని ప్రయత్నించిందా? ఒక స్థాయి మించి పేరు వచ్చినా, ఒక స్థాయి మించి డబ్బు వచ్చినా, ఒక స్థాయి మించి ఏదొచ్చినా అశ్విని దత్ గారితో మీకేంటి ఇబ్బంది? ఇండస్ట్రీలో ఒక పెద్ద సినిమా తీయాలంటే ఇది సెటైరికల్గా ఉంది. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు పక్కనే ఉన్నారు. కలిసి యాక్ట్ చేయడానికి మేమిద్దరం రెడీగా ఉన్నాం. ఏం బాలయ్య అంటే ఆయన రెడీ అన్నారు. బోయపాటి నీకు ఈ ఛాలెంజ్ ఇస్తున్నా తీసుకో అని చెప్పి స్టేజ్ మీద చిరంజీవి గారు అన్నారు. బోయపాటి గారు నాకు ఇష్టమైన డైరెక్టర్ కాబట్టి, నాకు ఇష్టమైన రచయిత కాబట్టి, ఆయన రాస్తే, ఆయన డైరెక్ట్ చేస్తే, వీళ్ళిద్దరు నటిస్తే థియేటర్కి వెళ్ళి ఫస్ట్ ₹1,00,000 పెట్టి టికెట్ కొని చూడాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. సెటైరికల్ మాటలు బాగా ఎక్కువ నేర్చుకున్నట్టున్నారు. చిరంజీవి గారు మాట్లాడటం అది సెటైరా? మీకు బోయపాటి మీద కోపం పోయిందా? ఏదో నమ్ముకొని చరణ్ బాబు ఏదో ఇస్తే, రచయిత అంటే అమ్మవారి స్వరూపం. ఆ అమ్మవారి స్వరూపాన్ని గౌరవించి ప్రేమించాలి తప్పితే జరగని. విజయ్ గారు సేమ్ అయిపోయారు. సో ఈ మొత్తం రాజకీయాన్ని విశ్లేషిస్తే సినిమా స్టార్స్కి సీఎం అయ్యే అవకాశాలను మీరు చూస్తే అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, విజయ్ గారికి ఎలా కలిసి వచ్చింది, మన దగ్గర ఈ తరంలో ఎందుకు సెట్ అవ్వట్లేదు, వీటన్నిటిని ఎలా విశ్లేషిస్తారు మీరు? విజయ్ గారు అక్కడ చేసింది ఏంటంటే, పడియప్ప తర్వాత రజనీకాంత్ గారితో సినిమా చేయలేకపోయారు. రజనీకాంత్ గారితో రెండో సినిమా చేయడం కంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో పుట్టడం అనేది చాలా గర్వకారణం. బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, మీరు ఫస్ట్ కథ రాసిన హీరో ఆ రేంజ్కి వెళ్ళడం, ఈ స్థాయికి రావడం ఎలా అనిపిస్తుంది? అతన్ని పరిచయం చేయడానికి తీసుకున్నటువంటి స్ట్రగుల్స్ చాలా ఉన్నాయి. పెద్ద వార్ సార్, అది చాలా మందికి ఇండస్ట్రీలో నచ్చలేదు. నచ్చక నా మీద కూడా కాస్త డీటెయిల్గా చెప్పండి సార్. చెప్పకూడదు కదా కొన్ని. సినిమా ఇండస్ట్రీలో ఇంత భారం మోసే రచయితకి ఇక్కడ ఉండే గౌరవం ఎంత? సినిమా ఫంక్షన్లో, ఆడియో ఫంక్షన్లో సంగీత దర్శకుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక ఈవెంట్ చేస్తారో. సో మీరు ఒప్పుకుంటారు రచయితకి ఇక్కడ 100% జరుగుతుంది. ఇప్పుడు చిరంజీవి గారితో మీ అసోసియేషన్ కానీ, మీ రిలేషన్ కానీ బాగుందా? ఆయన అడగలదు. ఈ చిన్ని కృష్ణ దీనికి సమాధానం చెప్పడానికి భయపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని బలంగా చెప్పాలని ఆయన ఇప్పటికీ అదే నిర్ణయంతో ఉన్నారు. ఒకవేళ మీకు అవకాశం వస్తే ఆ సనాతన ధర్మం గురించి చెప్పే సినిమా ఎలా ఉండబోతుంది, ఆ కథ ఎలా ఉండబోతుంది? యావత్ ప్రపంచం మళ్ళీ చెప్తుంది. హాయ్, వెల్కమ్ టు మై షో. రైటర్ చిన్ని కృష్ణ పరిచయం అవసరం లేదు. సో ఆయన చేసిన అన్ని సినిమాలు ఆ సమయానికి ఆల్ టైమ్ హిట్స్. సో చిన్ని కృష్ణ అంటే కేవలం సినిమా రచయిత మాత్రమే కాదు, ఆయనలో ఒక సామాజిక స్పృహ ఉంది, సామాజికవేత్త ఉన్నారు, రాజకీయాల్ని అర్థం చేసుకోగల శక్తి ఉంది. సో చిన్ని కృష్ణ అంటే ఒక పరిపూర్ణమైన మనిషి. ఈరోజు ఆ చిన్ని కృష్ణ గారితో ఒక మంచి ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ వాచ్. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్. యాక్చువల్గా చాలా చిన్న వయసులో సినిమాని బాగా ప్రేమించి సినిమా మైండ్కి ఎక్కుతున్న సమయంలో మీ సినిమాలు చాలా బలంగా లాగినాయి నన్ను. అన్ని మాస్ సినిమాలు, సెన్సేషన్ హిట్స్. సో అలాంటి మీతో ఈరోజు కూర్చొని ఇంటర్వ్యూ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే నా దగ్గర చాలా బలమైన ప్రశ్నలు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిన ప్రశ్నలు, మీ అభిమానులు ఎదురు చూస్తున్న సమాధానాలు చాలా ఉన్నాయి. మోయగల వ్యక్తి కాబట్టి నేను చాలా బండరాళ్ళే వేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ఆ శక్తి ఉందని నమ్ముతున్నాను. సో స్టార్ట్ చేస్తున్నాను ఇంటర్వ్యూ. సార్, చిన్ని కృష్ణ
బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన రచయిత. ఈ రోజున చూసుకుంటే ఎంటైర్ సౌత్లో కానీ లేకుంటే నార్త్లో కానీ ఏ సినిమా రచయితకైనా కానీ ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా సినిమాలు చేసిన ఏకైక రచయిత మీరు. అలాంటి చిన్ని కృష్ణ ఎందుకు ఇప్పుడు సినిమాలు చేయకుండా దూరంగా ఉంటున్నారు ఇండస్ట్రీకి? ఎప్పుడు చేయబోతున్నారు? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను ఎప్పుడు సినిమా రచనకు దూరంగా లేను. నేను రాసిన కథ పబ్లిక్కి రీచ్ అవడానికి దూరంగా ఉన్నాను. సో నేను ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి నా లైఫ్ స్టార్ట్ అవుతుంది. నేను ప్రతిరోజు ఒక షార్ట్ స్టోరీ రాస్తాను. ప్రతి సంవత్సరం ఒక గొప్ప సినిమా కథే రాస్తాను. నా ప్రక్రియ ఆగలేదు. నేను రాసిన కథ ప్రేక్షకుడికి చేరలేదు అంతే. ఒక కథ ప్రేక్షకుడికి చేరాలి అంటే ఒక నిర్మాణ సంస్థ, ఒక మంచి ఆ కథకి నప్పేటటువంటి ఒక హీరో, ఓకే, ఆ పరిస్థితులన్నీ అనుకూలించాలి. అనుకూలించినప్పుడు మాత్రమే జరుగుతుందన్నమాట. అది అంటే ఎందుకు అనుకూలించట్లేదు అనేది నా ప్రశ్న. ఒకప్పుడు చిన్ని కృష్ణ ఎక్కడ అని కలవరించిన స్టార్ హీరోలు, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసులు, పెద్ద నిర్మాతలు కలవరించిపోయి మీకు 5 స్టార్ హోటల్లో మీరు ఎక్కడ అడిగితే అక్కడ రూమ్లు వేసి మీరు ఎక్కడికి పోతాంటే అక్కడికి పంపించి చిన్ని కృష్ణ కథిస్తే చాలని కళ్ళకద్దుకొని తీసుకున్న మనుషులున్న ఈ ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా మీ కథ ఎందుకు మెటీరియలైజ్ అవ్వట్లేదు అనేది నా ప్రశ్న. ఎందుకు డిజాస్టర్ ఫ్లాప్లు అవుతున్నాయి? నేను పనిచేసిన హీరోల సినిమాలు డిజాస్టర్ ఫ్లాప్లు అయ్యి నిర్మాతలు రోడ్లు పాలైపోయి ఆస్తులు అమ్ముకొని చాలా కష్టాల్లో చెక్స్ డిజైనర్ అయిన సందర్భాలు ఈ నా గ్యాప్లో నేను పనిచేసిన ప్రతి నిర్మాణ సంస్థ ఫేస్ చేసింది. కరెక్ట్. ఈ ప్రశ్న వాళ్ళని అడగాలి. ఎందుకంటే ఆర్థికంగా నష్టపోయారు, ఆస్తులు పోయాయి, పేరు పోయింది, బ్యానర్ విలువలు పోయినాయి. కానీ చిన్ని కృష్ణ ఎప్పుడు కథ రాస్తే అప్పుడు చూడటానికి మాత్రం ప్రేక్షకుడు మాత్రం దూరం అవ్వలేదు. సార్, అయితే నేను ఇదే ప్రశ్నకి కొనసాంపిగా అడుగుతున్నాను. చిన్ని కృష్ణ మీద ఇండస్ట్రీలో కుట్ర జరిగిందా? ఒక వర్గం చిన్ని కృష్ణని ఇండస్ట్రీలో లేకుండా చేయాలని ప్రయత్నించిందా? దీంట్లో నిజమెంత? నువ్వేం చదువుకున్నావు? నేను పీజీ చేశాను సార్, ఎంసీఏ. ఈ భూమి పుట్టినప్పుడే పుట్టినప్పుడే అణచివేత అనేది పుట్టేసింది. ఈ భూమి పుట్టినప్పుడే ఈ భూమి మీద చాలామంది చాలా రకాలుగా ఉంటారు అనుకుంటారు, కానీ అదేం కాదు. 3 రకాల మనుషులు ఉంటారు అంతే. ఫస్ట్, ఈ ప్రపంచాన్ని, ఈ టెక్నాలజీని నిర్మించినటువంటి జ్ఞానవంతుడు, సైంటిస్ట్, ద క్రియేటర్స్. ఇప్పుడు మీరు ఫ్లైట్లో వెళ్తున్నారన్నా, వాచ్ చూస్తున్నారన్నా, మైక్ ఉందన్నా, కెమెరా ఉందన్నా, వీళ్ళంతా కూడా సైంటిస్టులు అనమాట. అంతే. అంటే జ్ఞానవంతులు. ఓకే. రెండో వర్గం ఒకటి ఉంటుంది, అజ్ఞానవంతులు. ఇది ఒక జాతి. నెంబర్ 2, బలవంతుడు, బలహీనుడు. బలహీనుడిని కొట్టి ఎప్పుడు బలవంతుడు తింటూనే ఉంటాడు. భూమి పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ ప్రళయం వచ్చి అంతమయ్యేంత వరకు ఈ ప్రక్రియ ఆగదు. నెంబర్ 3, జ్ఞానవంతుడు, అజ్ఞాని, ధనవంతుడు, బలవంతుడు, బలహీనుడు, ధనవంతుడు, పేదవాడు. పేదవాడిని ఎప్పుడు దోచుకోబట్టే ధనవంతుడు అవుతాడు వాడు. ఓకే. ఈ 3 జాతులు తప్పితే లేవు. ఇందులో చిన్ని కృష్ణ మీద కుట్ర చేసింది ఏ జాతి? అసలు ఏ జాతి కాదు, ఆటోమేటిక్గా. నేననే కాదు, ఎవరికి ఒక స్థాయి మించి పేరు వచ్చినా, ఒక స్థాయి మించి డబ్బు వచ్చినా, ఒక స్థాయి మించి ఏదొచ్చినా, ఏ స్టేజ్లో ఆ స్టేజీ వరకు అణగదొక్కబడే ఉంటాం. అది ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకో, లేకపోతే ఒక పెద్ద కలెక్టర్ స్థాయిలో తీసుకో, ఒక హీరో స్థాయిలో తీసుకో, రచయిత స్థాయిలో తీసుకో అనమాట. కొంతమంది ఏంటంటే బాగా సర్వే అవుతున్నారంటే బ్రతక నేర్చిన వాళ్ళని ఉంటారు. లౌక్యం తెలిసి సినిమాలో నటించమంటే నిజ జీవితంలో నటిస్తుంటారు. సినిమాలో నటిస్తుంటాం, స్టేజ్ మీద నటిస్తుంటాం జనరల్గా ఆర్టిస్టులు అందరూ కూడా. కొంతమంది ఆర్టిస్టులు ఏంటంటే
రియల్ లైఫ్లో బాగా యాక్ట్ చేస్తారు స్క్రీన్లో కంటే అనమాట. వాళ్ళు చాలా టాప్లో ఉంటారు, ఎప్పుడు కూడా అది జరుగుద్ది అనమాట. సో అట్లాగే టెక్నీషియన్స్ కూడా నేను చూశాను. ఆ, అసలు సీట్ ఎడ్జ్లో కూర్చొని మాట్లాడతారు. అంత ఓవర్ యాక్టింగు ఏంటి, అంత నటన నాకు ఆ ప్రకృతి ఇవ్వలేదు అంతే. చిన్నకృష్ణకి నేచర్ ఇచ్చింది అనుకో, నేను కూడా నటించి ఓవర్ యాక్టింగ్ చేసి, అర్థమైందా, నేను కూడా చాలా చాలా ఆఫీసులో కనపడతా ఉండుండేవాడిని. నాకు నటించడం రాదు, సక్సెస్ఫుల్ సినిమా రాయటం మాత్రమే వచ్చు. సార్ దట్స్ ఆల్. అంటే నేను ఎందుకు ఇంత పర్టికులర్గా అడుగుతున్నానంటే, మీరే అన్నారు ఒక మాట, ఈ మొత్తం కాలంలో మీకు గ్యాప్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ మొత్తం కాలంలో ఎంతమంది నిర్మాతలు, ఎన్ని ప్రొడక్షన్ హౌస్లు ఇబ్బంది పడ్డాయని. నిజానికి మంచి కథ ఉంటేనే మంచి సినిమా వస్తుంది. ఇది బేసిక్ ఫండమెంటల్ రూల్. సో ఆ మంచి కథ ఇచ్చే మనిషిని ఎందుకు ఇండస్ట్రీ దూరం పెట్టింది అనేదే నా ప్రశ్న. అయితే ఇందులోనే నాకు ఇంకో ప్రశ్న ఉంది, బట్ మీరు ఇది ఒప్పుకొని సమాధానం చెప్తారో లేదో నాకు తెలియదు. ఏదైనా అశ్విని దత్ గారితో మీకేంటి ఇబ్బంది? నాకేం లేదే, ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్ హౌస్. నాకు అసలు ఏం లేదు ఆయనతో. మీ ఇద్దరి మధ్య గ్యాప్ లేదా? అసలు ఏం గ్యాప్ లేదు. ఎందుకుంటుంది గ్యాప్? ఏం లేదు. ఆయన చాలా పెద్ద గొప్ప నిర్మాత. ఆయన ఎంత పెద్ద గొప్ప నిర్మాత అంటే, ఆయన ఇండస్ట్రీలో ఒక పెద్ద సినిమా తీయాలంటే తెలుగు ఇండస్ట్రీ వరకు ఆయనే అన్నంత గొప్ప నిర్మాత ఆయన. ఆయనతో నాకేం గొడవ లేదు. నరసింహనాయుడు చూశారు, ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచి ఉన్న రికార్డ్స్ అన్ని క్రాస్ అయినాయి. ఆ క్రాస్ అవడానికి కారణం కథే అని నమ్మారు. ఏది ప్రపంచం మొత్తం నమ్ముతున్న విషయాన్ని వాళ్ళు నమ్మారు, పిలిచారు. అది తెలుగు ఇండస్ట్రీ హిట్గా ఉన్న నరసింహనాయుడిని భారతదేశంలోనే, సౌత్ ఇండియాలోనే ఆల్ టైమ్ రికార్డ్ చేసిన ఇంద్ర అనేది రాశాను. ఆ తర్వాత గ్యాప్ ఏం లేదు. తర్వాత చాలాసార్లు కలుస్తాము, ప్రయాణం చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో చేసేటప్పుడు విజయ్ భాస్కర్ గారని చాలా గొప్ప దర్శకుడు ఉన్నారు. ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారని ఇంకా పెద్ద గొప్ప రచయిత ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్ ప్లే, మాటలతో జై చిరంజీవి అనేది విజయ్ భాస్కర్ గారి దర్శకత్వంలో అశ్విని దత్ గారి నిర్మాతగా చిరంజీవి హీరోగా వచ్చిందనమాట. సో ఆ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. నేను చాలా బాగా నచ్చి దత్తు గారిని అందరినీ అప్రిషియేట్ చేశాను. ఓకేనా, చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఇది సెటరికల్గా ఉంది? లేదు లేదు లేదు, సెటైర్ కాదు, హోల్ హార్టెడ్గా చెప్తున్నాను. జై చిరంజీవి సినిమా నాకు నచ్చింది, నాకు నచ్చింది అంతే. ఆ ప్రాజెక్ట్ ప్లేస్లో చిన్ని కృష్ణ చేయాల్సిన సినిమా ఒకటి ఉంది, బట్ అశ్విని దత్కి చిన్ని కృష్ణకి గ్యాప్ రావడం వల్ల ఆ కథ తీసుకోలేదు అని. అదేముండదు, ఎవరికి గ్యాపులు రావటం. ఇప్పుడు మనం అనుకుంటాం మ్యాన్ ప్రపోజల్స్ గాడ్ డిస్పోజల్స్ అనే ఒక కొటేషన్ ఉందన్నమాట. ఇప్పుడు ఎవడైనా ఒకడు అనుకుంటే, చిన్ని కృష్ణో లేకపోతే ఇంకొకడో, ఒక నిర్మాతో, ఒక పెద్ద హీరోనో అనుకుంటే ఏమైనా జరుగుతుంది అనేది మాత్రం నేను 1% కూడా నేను నమ్మను. నేను అస్సలు నమ్మను. భగవంతుడు అనుకోవాలి, ఆ అమ్మవారు అనుకోవాలి. అమ్మవారు డెసిషన్ తీసుకుందనుకో, అది జరుగుతుంది అంతే. నేను పూర్తి విశ్వాసంతో మాట్లాడుతున్నాను. మనందరినీ నడిపించేది 1620 కిలోమీటర్లతో ఈ భూమిని తిరుగుతుందంటే తన చుట్టూ తాను, ఇదంతా కూడా అమ్మవారు, భగవంతుడు. సో మనం దాంట్లో చిన్న క్రీచర్ లాంటి వాళ్ళం అంతే. దట్స్ ఆల్. అండ్ ఎలాగో దేవుడి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ సినిమా నాకు సక్సెస్ రావాలి అని అమ్మవారు డిసైడ్ చేసింది, వచ్చింది. ఇంకొకటికి డిజాస్టర్ ఫ్లాప్ రావాలని రాసింది, కంపెనీ క్లోజ్ చేయాలని రాసింది. ఆడి చెక్కులు మొత్తం జూబ్లీహిల్స్, బంజారీహిల్స్ తోరణాలుగా కట్టుకునే నిర్మాతలు కూడా నాకు తెలుసు. ఏంటి వాడికి ఆ పరిస్థితి కల్పించింది. అదంతా అమ్మవారి డెసిషన్. అతనిది కూడా కాదు, అతని డెసిషన్ కూడా కాదు, అతని డెసిషన్ కూడా కాదు. బట్ మీ మాటలు వింటుంటే గ్యాప్ చాలా పెద్దగానే వచ్చినట్టు అనిపిస్తుంది. లేదు 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 లేదు, చాలా మంచివాడు దత్తగారు మిస్సెస్ కానీ, చాలా దత్తగారి పిల్లలు కానీ నాతో చాలా బాగుంటారు. అదేం లేదు. టు బీ ఫ్రాంక్, ఆనెస్ట్గా చెప్తున్నాను. వాళ్ళ బ్యాండ్ ఇప్పుడు చాలా బాగుంది. కలికి అనే ఒక పెద్ద సినిమా తీశారు, నేను చూశాను, అప్రిషియేట్ చేసి మెసేజ్ పెట్టాను. ఓకే, నాగాశ్విన్ గారికి కూడా పెట్టాను మెసేజ్ నేను. అట్లా అదేం లేదు, అదేం ఉండదు సార్. సూపర్. అలాగో దేవుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి సార్, మీ సినిమాలన్నీ పరిశీలిస్తే ఇప్పుడు పడియప్ప బ్యాక్గ్రౌండ్లో కుమారస్వామి రెఫరెన్స్ ఉంటుంది, అలాగే నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహస్వామి రెఫరెన్స్ ఉంటుంది. అక్కడి నుంచి వస్తే ఇంద్ర సినిమా కానీ, గంగోత్రి తీసుకుంటే గంగపుట్టిన స్థానం, ఇంద్ర తీసుకుంటే మన కాశీ, అలాగే బద్రీనాథ్, సో అష్టాక్షరి మంత్రం, ఇలా మీ ప్రతి సినిమాలో దేవుడి రెఫరెన్స్ ఖచ్చితంగా బ్యాక్డ్రాప్లో ఉంటూనే వస్తుంది. నాకు తెలిసి మొట్టమొదటి రచయిత మీరు. ప్రతి సినిమాలో అలా
దేవుడి ప్రస్తావన భారతదేశంలో. ఈ భారతదేశంలో. అయితే ఇప్పుడు సినిమాలన్నీ సనాతన ధర్మం గురించి బలంగా చెప్పాలని పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు ట్రెండ్. సో ఏమేమి సినిమాలు అవి? అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక 3 సినిమాలు ప్రస్తావిస్తాను సార్. వస్తాద్ భగత్ సింగ్ కానీ, హరిహర వీరమల్లు కానీ, అఖండ 2 కానీ. ఈ 3 సినిమాలు సనాతన ధర్మం గురించి చెప్పాలని ప్రయత్నం చేశాయి. కానీ కొన్ని వందల కోట్ల రూపాయలు నిర్మాతలకి నష్టం వచ్చింది. సో మీరు ఈ జానర్లో చాలా బలంగా ఉన్న వ్యక్తి కాబట్టి, ఇప్పుడు దాకా ఈ జానర్లో మీరు ఒక్క ఫెయిల్యూర్ కూడా తీయలేదు కాబట్టి, ఇక్కడ సమస్య ఎక్కడ జరిగింది? ఇంత నష్టం రావడానికి కారణం ఏంటి? హీరోల, దర్శకుల, కథా రచయితల, నిర్మాతల ఎక్కడ తప్పు జరుగుతుంది? ఓకే, క్వశ్చన్ చాలా వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. సార్ అఖండ 2లో నటించినటువంటి నందమూరి బాలకృష్ణ గారు నాకు దైవంతో సమానం. ఇందిరాలో నటించిన చిరంజీవి గారు, వీళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టమైనటువంటి, చాలా నా లైఫ్లో చాలా పార్ట్ వాళ్ళు. సార్ సో ఆ 3 సినిమాల్లో నటించినటువంటి హీరోలు బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశారు. నేను 3 సినిమాలు నేను చూశాను. అసలు రోరింగ్ అనమాట, సింహంలాగా యాక్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ. ఎందుకు ఫ్లాప్ అయినాయి? నిర్మాత కారణమా అన్నారు. హీరోలు అయితే ఎట్టి పరిస్థితుల్లో కారణం కాదు. ఏ హీరో ఏ సినిమా ఫ్లాప్కి కారణం కాదు. సార్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్టి పరిస్థితుల్లో, వాళ్ళు మంచి నటులు కాబట్టే ఆ లెవెల్లో పెర్ఫామ్ చేయగలరు. ఏంటి ప్రూవ్ అయ్యారు. అందుకే 100 కోట్ల రూపాయల వ్యాపారం, వాళ్ళకి అభిమానులు, ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఎంత ఖర్చు పెట్టాలో రచయిత చెప్పినప్పుడు ఆ నిర్మాత కూడా తప్పు ఉండదు. ఖచ్చితంగా అప్పులో చొప్పులో తీసుకొచ్చి కష్టపడి ఈ ప్రాజెక్టు పెద్ద హిట్ అవుద్దనే తీస్తారు ఎవరైనా. సార్ సో తప్పంతా కూడా 100% అక్కడున్నటువంటి దర్శకుడు కూడా తప్పు కాదు. దర్శకుడు కూడా పోర్ట్రేట్ చేశారు బాగానే. కానీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, రచయితే దర్శకుడు అయినప్పుడు మాత్రం, సార్ రచయితే దర్శకుడు అయినప్పుడు మాత్రం, అంటే 2 పాత్రలు అతనే పోషించినప్పుడు మాత్రం 100% 100% ఆ క్రియేటర్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ ఎంటైర్ ఫ్లాప్స్ ఇన్ ద ప్రాజెక్ట్. సార్ ఈ నష్టాన్ని నిర్మాత పంచుకోకుండా అందరికి షేర్ చేయటం బెటర్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఎందుకంటే నిర్మాత మనకు అన్నం పెడతాడు, నటుడు ఏది చెప్తే అది నటిస్తారు. అట్లాంటి ఇండస్ట్రీలో ఫ్లాపులు రావడానికి కారకుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్కి ఫస్ట్ రీజన్ రైటర్, సెకండ్ రీజన్ రైటర్, థర్డ్ రీజన్ రైటర్. ఫెయిల్యూర్కి ఫస్ట్ రీజన్ రైటర్, సెకండ్ రీజన్ రైటర్, థర్డ్ రీజన్ కూడా రైటర్. సో రైటర్లోనే ఉంటుంది అంతా, టోటల్ స్క్రిప్ట్లోనే ఉంది. ఆ మ్యాజిక్ ఏంటి అనేది నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. సినిమాని నేర్చుకునేవాడు వేరు, సినిమాని చదువుకునేవాడు వేరు. తేడా ఏంటి సార్? నేర్చుకోవడం అంటే, ఇప్పుడు మనం సినిమా పరిశ్రమలో ఉన్నాము, మనకొక గురువు ఉంటారు. ఆ గురువు నిష్ణాతుడా కాదా? ఆ గురువు నిష్ణాతుడా కాదా? ఇప్పుడు సందీప్ పుంగారెడ్డి ఉన్నాడు, ఆయన అర్జున్ రెడ్డి చూశాను, నేను చాలా అప్రిషియేట్ చేశాను. టీ సిరీస్కి ఫోన్ చేసి చెప్పాను, ఈ సినిమా చాలా చాలా బాగుంది అని. అక్కడ ఆకుల రాజేంద్ర అనే ఒక జనరల్ మేనేజర్ ఉండేవాడు. నేనే నూన్ షో చూసి ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత చేసేసాను. సో ఆ అబ్బాయి ఫారెన్లో చదువుకున్నాడు, నాగ్ అశ్విన్ ఫారెన్లో చదువుకున్నాడు సినిమాని. దురంధర్ డైరెక్టర్, ఓకే, ఆ అబ్బాయి చదువుకున్నాడు. ఆ తర్వాత సుకుమార్ గారు హైలీ ఎడ్యుకేటెడ్, మన పుష్ప, అవును ఆయన లెక్చరర్, లెక్చరర్. అట్లాగే మీకు ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు, KGF 1 and 2. అబ్బాయి కూడా ఫారెన్లో చదువుకుని వచ్చారు. సినిమాని నేర్చుకునే వచ్చిన వాళ్ళ తరం ముగిసిపోయింది. ఇక సినిమాని చదువుకోవాలి. సినిమా అనేది ఒక పెద్ద ప్రపంచం. ఆ ప్రపంచంలో చదువుకుంటే స్క్రిప్ట్ ఎలా సోల్తో రాయాలి, ఎట్లా స్క్రిప్ట్ని స్క్రీన్ కథగా మార్చాలి, ఆ సోల్ని ఎట్లా స్క్రీన్ ప్లేగా మార్చాలి అనేది పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, పెద్ద పెద్ద లెక్చరర్స్, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో దాన్ని ఎడ్యుకేషన్గా చెప్తారు. వాళ్ళకే రోజులు ఉన్నాయి అన్నది మనకి ఇండియాలో ఉన్నటువంటి 5 దర్శకులు మనకి ప్రూవ్ చేశారు, ఇంకా ప్రూవ్ చేస్తారు. ఇంకా కొత్త వాళ్ళు కూడా చదువుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిర్మాతలకి అంత నష్టం వస్తే నిజంగా బాధపడతాను నేను.
మనకి అన్నం పెట్టినటువంటి తల్లి లాంటి వాడు కదా నిర్మాత. సార్ అట్లాంటి నిర్మాత నేను రాసిన ప్రతి సినిమా వచ్చిన డబ్బుల్ని దత్తుగారు మిస్సెస్ అయితే అయ్యా ఇంతవరకు మాకు 3 ఆడపిల్లలని నాతో చెప్పింది ఇంట్లో. సో అట్లా మనం రాస్తే నిర్మాతలు ఇంటికి పిలిచి ఏంటి సంతోషంగా ఉండాలి, కొన్ని కోట్ల రూపాయలు లాభించామని చెప్పాలన్నమాట. సో ప్రతి రచయిత కూడా, అప్కమింగ్ వచ్చే రచయిత కూడా మీరు బాగా చదువుకోండి, విశ్లేషించండి. దర్శకులు కూడా బాగా చదువుకోండి, ఫారెన్ వెళ్ళండి, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, బెస్ట్ యూనివర్సిటీస్. అక్కడి నుంచి వచ్చి మీ యొక్క దేశంలో ఒక పెద్ద గొప్ప సినిమా తీస్తే మనకు అన్నం పెట్టే నిర్మాత ఇంట్లో ఒక దీపం కాదు, ఇల్లంతా రోజు దీపావళి లాగా ఉంటుంది. మన ఇండస్ట్రీ బాగుంటుంది, మీరు బాగుంటారని ఇట్స్ మై అడ్వైస్ టు ద యంగ్ అప్కమింగ్ రైటర్స్ అండ్ ద డైరెక్టర్స్. అంటే ఇప్పుడు నేను చెప్పిన 3 సినిమాల్లో సోల్ మిస్ అయిందని మీరు చెప్పారు. యాక్చువల్గా అదే జరిగింది కూడా, రిజల్ట్ అదే కనిపిస్తుంది. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని బలంగా చెప్పాలని ఆయన ఇప్పటికీ అదే నిర్ణయంతో ఉన్నారు. సో అలాంటి సినిమా కోసం ఆయన ఎదురు చూస్తున్న క్రమం కూడా ఇది. ఒకవేళ మీకు అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ గారితో ఆ సనాతన ధర్మం గురించి చెప్పే సినిమా ఎలా ఉండబోతుంది, ఆ కథ ఎలా ఉండబోతుంది, మీ దగ్గర ఏమన్నా లైన్ ఉందా? అంటే ఎలా చెప్పాలంటే నేను చెప్పాను కదా, ప్రతి సంవత్సరం ఒక కథ రాస్తానంటే సార్ ఒక 12 సంవత్సరాలు అయింది నేను సినిమా చేసి. 12 పెద్ద కథలు రాసేసి ఉంటాను కదా. దాంట్లో ఏ కథకైనా కూడా పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుంది. సార్ ఏ కథ అయినా కూడా ఒక మెగా ఇమేజ్ ఉన్నటువంటి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ తేజ గారు, ఎన్టీఆర్ గారు, తారక్ గారు, అల్లు అర్జున్ గారు, బాలకృష్ణ గారు, ఇట్లా ప్రభాస్ గారు, ఎవరికి అందరికీ బాగుంటాయి. సో చిన్న కృష్ణ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే నిజంగా అట్లాంటి అవకాశం నాకు ఆ అమ్మవారు, ఆ కాశీ విశ్వనాథుడు కనుక కలిగిస్తే సనాతన ధర్మం మీద కథని, ఇంతకుముందు నేను రాసిన కథలు ఆంధ్ర రాష్ట్రంలోనో భారతదేశంలోనో ఇదయ్యాయి. యావత్ ప్రపంచం, మళ్ళీ చెప్తున్నాను, యావత్ ప్రపంచం దాంట్లో ఉన్నటువంటి ఆత్మని, మనం చెప్పేటటువంటి ఆ యొక్క ధర్మంలో ఉన్నటువంటి లోతుల్ని ఇతర మతస్థులైనటువంటి ఈ భూగోళంలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి అరబ్ దేశాలు, క్రిస్టియానిటీ ఉధృతంగా ఉన్నటువంటి వెస్ట్రన్ కంట్రీస్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ది అమెరికా, అన్ని దేశాలు కూడా దీన్ని ఒక పాఠ్య గ్రంథంగా తీసుకొని అన్ని యూనివర్సిటీల్లో కూడా దీన్ని క్లాస్గా ప్రొఫెసర్స్ చెప్తారు అని నా నమ్మకం. అలాంటి కథ ఉంది. ఎస్. ఎప్పుడు ప్రయత్నం చేయలేదా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి? అంటే ప్రయత్నం అంటే నాకు చిన్న ఒక యుగో అనకూడదు కానీ చిన్న షై ఫీలింగ్ అనమాట. పిలిస్తే వెళ్ళాలి, లేకపోతే అంత వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అని ఆలోచిస్తాను నేను. ఎవరిని కూడా ఇప్పుడు మీ జీవితంలో నుంచి ఒక్క సెకండ్ కూడా నేను తీసుకోను. ఎవరి జీవితంలో నుంచి తీసుకోను. నాకు ఇష్టం ఉండదు అనమాట. సో తెలుసు కదా నేనంటే ఏంటో. సో ఇక్కడ టైం విల్ కమ్, గాడ్ విల్ డిసైడ్ అనుకుంటాను అంతే. ఇక్కడ కాస్త ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే మీ జీవితంలో అత్యంత కఠినమైన ఫేజ్, ఒకరోజు చాలా లోన్లీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిపించుకొని, లేదా ఆయన ఎలా పిలిపించారో నాకు తెలియదు, ఒక రోజంతా మిమ్మల్ని ఆయనతో ఉంచుకొని ధైర్యం చెప్పారు. ఏం సందర్భం, ఏం కష్టం అది, ఏ రోజు అది? నిజంగా ఇండస్ట్రీలో ఆయనకి పెద్ద హిట్ ఇంతవరకు నేను కలవలేదు, రాయలేదు, పనిచేయలేదు. బట్ కానీ నా భార్య స్వాతి చనిపోయినప్పుడు సార్ నన్ను అప్పుడు చోటకే నాయుడు గారు ఏదో సినిమా చేస్తున్నారు సెట్లో, చిన్ని కృష్ణ గారిని పిలవండి, తీసుకురండి నా దగ్గరికి అన్నారు. వెళ్ళాను. ఆయన చూపించిన ఆప్యాయత, అనురాగం, నాకంటే కొంచెం చిన్నవాడే సార్, కానీ ఆయనకి నేను పవన్ కళ్యాణ్ గారిలో చూసింది ఒకటే, ఆయన బాహ్యంగా చూడు, లోపల అంతర్లీనంగా ఉండే మనసుని, ఆ మనసు వెనకాల ఉన్నటువంటి ఒక నిగూఢమైనటువంటి లోతుగా ఉన్నటువంటి బాధని అర్థం చేసుకుంటాడు అనేది నేను పూర్తిగా విశ్వసిస్తాను. సో మేమిద్దరం కలవపోవటానికి, చేయకపోవటానికి కారణం అనేకమైన కారణాలు ఉండొచ్చు. అది భగవంతుడు డిసైడ్ చేస్తాడు. కానీ ఆ ఓదార్పు, నాకు ఇచ్చినటువంటి మనోధైర్యం పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పటికీ మర్చిపోలేను. కళ్యాణ్ బాబు గారు మీరు అడుగుతున్నారు, చూస్తున్నారు కదా ఎప్పుడు పనిచేస్తామని చెప్పి.
సో ఏదైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా ఒక మెట్టు దిగి మీతో పనిచేయాలని ఉందని మనస్ఫూర్తిగా చేతులు జోడించి అడుగుతున్నాను. ఐ డ్రీమ్స్ ద్వారా. దట్స్ ఆల్. అయితే ఇక్కడ నా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. ఒక సినిమా ఫంక్షన్లో చిరంజీవి గారు బాలకృష్ణ గారు పక్క పక్కనే ఉన్నారు. చిరంజీవి గారు మాట్లాడుతూ కలిసి యాక్ట్ చేయడానికి మేమిద్దరం రెడీగా ఉన్నాం, ఏం బాలయ్య అంటే ఆయన రెడీ అన్నారు. బోయపాటి నీకు ఈ ఛాలెంజ్ ఇస్తున్నా తీసుకో అని చెప్పి స్టేజ్ మీద చిరంజీవి గారు అన్నారు. అని ఎవరన్నారు? చిరంజీవి గారు అన్నారు. నేను నా పేరు చెప్పాను. లేదు, మీ బోయపాటి గారి పేరు చెప్పారు. అదే బోయపాటి గారు అంటే ఆయనకి చాలా బాగా గౌరవము నమ్మకము ఉంటే తప్ప మనసులో నుంచి ఆ మాట రాదు కదా. ఓకే, అంత పెద్ద స్టేజీలో వాళ్ళిద్దరు కాంబినేషన్లో బోయపాటి గారు నాకు ఇష్టమైన డైరెక్టర్ కాబట్టి, నాకు ఇష్టమైన రచయిత కాబట్టి, ఆయన రాస్తే ఆయన డైరెక్ట్ చేస్తే వీళ్ళిద్దరు నటిస్తే ఎప్పుడు థియేటర్కి వెళ్ళి ఫస్ట్ ₹1,00,000 పెట్టి టికెట్ కొని చూడాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఈ మధ్య బాగా సెటైరికల్ మాటలు బాగా ఎక్కువ నేర్చుకున్నట్టున్నారు. లేదు, సెటైరికల్ కాదు కదా. ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడతాం, అది సెటైర్ అది సెటైర్ అది సెటైర్ కాదు కదా. అంత పెద్ద నిండు సభలో బాలకృష్ణ గారు రెడీ అన్నారు, నేను రెడీ, బోయపాటి నువ్వు రెడీ చేసుకో అన్నారు అనేది అది సెటైర్ అయితే నేను వేసింది కూడా సెటైర్ అవుతుంది. అది నిజమైనప్పుడు నేను ₹1,00,000 పెట్టి టికెట్ కొని వస్తానంత కూడా 100% కొని వస్తాను. దట్స్ ఆల్. మనం ఇండస్ట్రీ బాగుండాలని చూడాలి కదా. మీకు బోయపాటి మీద కోపం పోయిందా, ఇంకా ఉందా? కోపం ఎప్పుడు నాకు లేదు. ఏదో నమ్ముకొని చరణ్ బాబు ఏదో ఇస్తే అది బాగా డిజాస్టర్ అయింది అని విన్నాను, చూడలేదు కానీ అని విన్నాను. అంటే హీరోల ఇమేజ్లు ఎంతో కష్టపడి కట్టుకుంటారు సార్. దాన్ని 10 times పెంచే కథ రాయాలి. దాన్ని 10 times పెంచే కథ రాయాలి. వాళ్ళ విలువను నిలబెట్టాలి. వాళ్ళ యొక్క అభిమానుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి ఎనీ రైటర్ ఆర్ డైరెక్టర్. సార్, దాన్ని నేను ఇందాక చెప్పాను కదా, హీరోలు కష్టపడి ఏర్పరచుకున్నటువంటి ఆ ఇమేజ్కి డబ్బు ముడిపడి ఉంది. కొన్ని కోట్ల రూపాయల స్ట్రేక్ ప్రొడ్యూసర్కి ఉంది. ప్రొడ్యూసర్, డబ్బు, హీరో ఇమేజ్, ఈ మూడు ఎవరి మీద ఆధారపడ్డాయి? ఖచ్చితంగా స్క్రిప్ట్ రైటింగ్ మీద ఆధారపడ్డాయి. కథల చేత మీదే ఉంది. స్క్రిప్ట్ రైటింగ్లో నువ్వు కనుక తప్పు చేస్తే మొత్తం కుప్ప కూలిపోతుంది కదా, పునాదులు లేకుండా బిల్డింగ్ కట్టినట్టు. అప్పుడు సాధారణంగా ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక పెద్ద డిజాస్టర్ వచ్చినప్పుడు చిన్న అది వ్యక్తిగతం ఏముండదు. అబ్బాయి కూడా నా దగ్గరికి వచ్చాడు నిందిస్తుడు కథ కోసం, నాకు తెలుసు. కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇగోకు పోకూడదు. ఎప్పుడు ఒక కథా రచయిత అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అమ్మవారి స్వరూపంతో సమానం. ఒక ఊరికి నేను నాలుక మీద బీజాక్షరాలు అమ్మవారు ఎవరికి పడితే వాళ్ళకి రాయు. రచయితల సంఘంలో ఉన్నటువంటి ప్రతి రచయితకి ఆ అమ్మవారు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి నవల రచయిత, సినిమా రచయితలందరికీ కూడా ఆ నాలుక మీద అమ్మవారే రాస్తుందన్నమాట. అమ్మవారి స్వరూపం ప్రతి రచయిత, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రచయిత అంటే అమ్మవారి స్వరూపం. ఆ అమ్మవారి స్వరూపాన్ని గౌరవించి ప్రేమించాలి తప్పితే అమ్మవారి మీద యుగో పెట్టుకొని, అమ్మవారి మీద అలిగి, అమ్మవారినే తొక్కేద్దాము అని మీరు ఫస్ట్ ఏదో క్వశ్చన్ వేశారు తప్ప అది జరగనివ్వను కూడా. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, చిన్ని కృష్ణకి ఉన్నంత టాలెంట్, చిన్ని కృష్ణకి ఉన్నంత సక్సెస్లు అందరికీ ఉండాలని రూల్ లేదు. సినిమా అన్నాక క్రియేటివ్ వర్క్ మధ్యలో ఫ్లాప్ రావచ్చు, హిట్ రావచ్చు. సరే, మీకైతే అన్ని హిట్లు వచ్చినాయి. కొంచెం బద్రీనాథ్ కానీ, జీనియస్ కానీ వాటికి కూడా పెట్టిన పెట్టుబడికి డబ్బులు తిరిగి వచ్చినాయి. సో మీరు ఆ విషయంలో లక్కీ. కానీ ప్రతి మనిషి ఆ విషయంలో అంతే లక్కీ ఉండాలని లేదు కదా. బోయపాటి గారు ఒక చిన్న ఫ్లాప్ దియంగానే చిన్ని కృష్ణ ఎందుకు గతంలో కానీ ఇప్పుడు కానీ ఇంతలా ఉన్న తీవ్రంగా విమర్శించాల్సిన అవసరం ఏముంది? బాగుండాలనే కోరుకుంటున్నాను. ప్లీజ్ రెస్పెక్ట్ ద స్క్రిప్ట్. మీకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? మీరు గౌరవించండి అంటున్నాను. మీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా బోయపాటి గారితో? ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మీ దగ్గరికి వచ్చి ఏదో కొంచెం చిన్న నందీశ్వరుడు కథ కోసం వచ్చారు అంతే. అక్కడ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా అయిందా? అదేం లేదు సార్. ఎక్స్ట్రాడినరీ, వెరీ గుడ్ డైరెక్టర్ అబ్బాయి, ఎమోషన్స్ బాగా తీస్తాడు సార్. అండ్ చిరంజీవి గారి విషయానికి వస్తే, మనశంకర వరప్రసాద్కు ముందు చిరంజీవి గారికి సంబంధించిన సినిమాలన్నీ అంతగా నెంబర్స్ మేక్ చేయలేదు. మనశంకర వరప్రసాద్ ఒక ఫ్యామిలీ సబ్జెక్టు, చాలా బాగా ఆడింది, మంచి కలెక్షన్స్ కూడా వచ్చింది. బట్ చిరంజీవి గారు స్టార్డమ్కి సరిపోయే కథ కాదు అది.
సో చిరంజీవి గారికి ఆయన రేంజ్కి దగ్గర కథ ఇవ్వడానికి మీ దగ్గర ఏమైనా కథ రెడీగా ఉందా? నువ్వు చిరంజీవి గారు బాలకృష్ణ గారు సంగతి మీకు తెలుసో తెలీదో, ఒక మంచి కంటెంట్ ఇస్తే వాళ్ళు ఆల్ ఇండియా రికార్డ్ ఇప్పుడు కూడా కొడతారు. సార్ ఇప్పుడు కూడా కొడతారు. అది రచయిత రాస్తాడు, బట్ వాళ్ళు బాగా చేస్తారు. కానీ అంత గొప్ప స్క్రిప్ట్స్లో నటించట్లేదు. అంత ఎమోషన్ గల స్క్రిప్ట్స్లో నటిస్తే ఇద్దరూ ఆల్ ఇండియా రికార్డు కొట్టగల శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ మిస్టేక్ జరిగినా కూడా ఆ పెద్ద స్టార్ హీరోస్కి టెక్నీషియన్లు, ముఖ్యంగా రచయితే కారణం. కారణం ఓకే. నేను అనేది ఏంటంటే చిరంజీవి గారితో కలిసి వర్క్ చేయడానికి మళ్ళీ మీరు చెప్పే స్థాయిలో పరిస్థితిలో చేస్తాం, దాంట్లో అసలు డిస్కషన్ లేదు. స్కోప్ ఉందా? పరిస్థితి స్కోప్ ఉండడం ఏంటి, చేస్తాం అంతే. చేస్తాం అంటే అమ్మవారు టేబుల్ మీద లేదు ఫైలు, అమ్మవారు టేబుల్ మీదకి వస్తే అయిపోద్ది అనమాట సార్. అండ్ నేను అమ్మవారు ఆ విశ్వనాథుడు అనుకుంటే అయిపోద్ది, వాళ్ళ టేబుల్ మీద ఫైల్ పెట్టాలి సార్. అయితే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్, ఇది ఫన్నీగా కూడా అడుగుతున్నాను. చిరంజీవి గారితో మీరు ఆల్ టైమ్ హిట్ ఇచ్చారు, బాలకృష్ణ గారితో ఆల్ టైమ్ హిట్ ఇచ్చారు. వీళ్ళిద్దరితో మీకు మంచి అనుబంధం ఉంది. వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు ఎలా మాట్లాడుకుంటారో మీ దగ్గర కానీ, అంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుంది ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేశారా? ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఇందిరా నరసింహనాయుడు రిలీజ్ అయిన టైంలో ఆ కింద ఉండే అభిమానులు బాగా కొంచెం డిస్టర్బ్డ్గా, కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో నాకు చాలా బాధ వేసేది. ఎందుకంటే నా పుట్టినరోజుకి దాదాపు కంటిన్యూస్గా ఒక 5 years బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఇద్దరు వచ్చేవాళ్ళు నా పుట్టినరోజుకి. జనవరి 2 వచ్చి నన్ను ఆశీర్వదించి నాకేదో ఒక చిన్న స్వీట్ తినిపించి, కేక్ తినిపించి, నా భోంచేసి మా ఇంట్లో ఇద్దరు 12 దాకుండి వెళ్ళేవాళ్ళు అన్నమాట. సో అట్లాంటి వాతావరణాన్ని చెడిపోవటానికి కారణం మీకు తెలుసు కదా. ఈ ప్రపంచంలో ఏ యుద్ధం జరగాలన్నా, ఈ ప్రపంచంలో ఏ కుటుంబంలో ఏ గొడవ జరగాలన్నా కూడా ఓవర్ హీరింగ్స్ అంటారు అన్నమాట. చెప్పుడు మాటలు వినటం చాలా ప్రధానమైనటువంటి కారణం అవుద్ది. నేనైనా ఎవరైనా, రాజు అయినా, దేశానికి రాజు అయినా, ప్రపంచానికి అధినేత ట్రంప్ అయినా కూడా చెప్పుడు మాటలు వినటం వల్ల మాత్రం అది జరుగుతుందన్నమాట. ఆ చెప్పుడు మాటలు వినే స్టేజ్లో నేను లేను. ఎందుకంటే ఎవడైతే ఆ మాట చెప్తున్నాడో వాడిని ఫస్ట్ కట్ చేస్తాను నేను. సో చెప్పుడు మాటలు చెప్పిన వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు అక్కడ, ఇప్పుడు లేరు. వాళ్ళే ఆటోమేటిక్గా కట్టే వెళ్ళిపోతారు. కానీ రచయిత అట్లాగే ఉంటాడు, హీరో అట్లాగే ఉంటారు. అతి తొందరలో అమ్మవారు కలుపుతుంది. ఆ విశ్వనాథుడి ఆశీస్సులతో త్వరలో చూస్తాం. సార్ అయితే మీరే చెప్పారు మీ బర్త్డేకి వచ్చేవాళ్ళని చెప్పి. వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు మీ ఇంట్లోనే అసలు ఏం మాట్లాడుకునేవాళ్ళు? వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఎలా ఉండేది? ఏదన్నా ఒక చిన్న చాలా చాలా వాళ్ళిద్దరూ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కూడా, సార్ టు బీ ఫ్రాంక్ విత్ యూ, వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యత, ఆప్యాయత, చాలా ప్రేమ అంతర్లీనంగా, ఇద్దరు కూడా చాలా గొప్ప వ్యక్తులు, చాలా చాలా గొప్ప వ్యక్తులు, చాలా అన్నమాట. మన తెలుగు ఇండస్ట్రీకి నిజంగా వరం. అట్లా తమిళనాడులో లేదు కదా, ఇద్దరు కాంపిటేటర్స్ లేరు అక్కడ, ఓన్లీ రజనీకాంత్ గారు ఉన్నారు. ఓకే, ఇద్దరు లేరు అక్కడ. సో అట్లా ఇద్దరు రెండు కళ్ళు లాంటి ఒక పెద్ద మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు నిష్కల్మషంగా ఉంటారు. బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు కలిసి నటిస్తే అర్జెంటుగా చూడాలనుంది నాకు. సార్ అర్జెంటుగా చూడాలి. మీ దగ్గర లేదా వాళ్ళిద్దరికి మల్టీ స్టార్? అంటే నీకు మళ్ళీ చెప్తున్నాను, అది ఒక పెద్ద ఈ భారతదేశంలో సెన్సేషన్ న్యూస్. అది అది ఎవరు రాస్తారో ఏంటనేది బోయపాటి గారికి చిరంజీవి గారు చెప్పారు కాబట్టి ఆయన రాస్తూ ఉండాలి. అఖండ తర్వాత అదే రాస్తున్నారని చెప్పని విన్నాను నేను. అది విని అది జరిగితే నాకు చూడాలి. సార్ బాలకృష్ణ గారితో అత్యంత దగ్గరగా ఉండి పనిచేసిన మనిషి మీరు, ఆయన ప్రేమను పొందిన మనిషి మీరు. అయితే బాలకృష్ణ గారికి కోపం ఎక్కువ, ఆయన మనుషుల్ని కొడతారు, ఇలాంటి ఒక నెగిటివ్ అభిప్రాయాన్ని జనాల మీద రుద్దేశారు కొంతవరకు. బట్ బాలకృష్ణ గారిని మీరు దగ్గరించి చూశారు కాబట్టి ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన ప్రేమ కానీ, ఆయన మనస్తత్వం కానీ ఎలా ఉంటుందో కాస్త చెప్తారు. మనసు వెన్న, మాట కొంచెం కరుగ్గా ఉంటుందేమో, కానీ ఆ కరుగ్గా ఉండటానికి కారణం మాత్రం ఆయన్ని ఇరిటేట్ చేసే వ్యక్తులు తప్ప ఆయన కాదు. కొంతమందికి చాలా ఓర్పు ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది. కొంతమందికి ఆ బిజీ షెడ్యూల్స్లో ఏదో అడుగుతారు, ఏదో చేస్తుంటారు అని. కానీ బాలకృష్ణ గారు లాంటి అంత పెద్ద చాలా గొప్ప ఫ్యామిలీలో పుట్టినటువంటి గొప్ప నటుడు,
అట్లాంటి ఇమేజ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక మాట నన్నే అన్నాడు అనుకోండి, నన్ను ఎప్పుడు అనలేదు, నన్నే అన్నా. ఒక చిరంజీవి గారు అన్నారు అన్న, నేను పెద్ద పట్టించుకోను, సొంత అన్నయ్య అన్నాడు. కొట్టారు అనుకోండి, అన్నయ్య కొట్టాడు, మన అన్న కొట్టాడా, మన అన్నయ్య తప్పు చేస్తే, చిన్న ఇరిటేట్ చేస్తే చేయడా అని సర్దుకుపోవాలి తప్ప దాన్ని టార్చ్లేసేటి పెట్టడం వల్ల అది పెట్టిన వాళ్ళు నష్టపోతారు తప్పితే ఆయన మాత్రం విశ్వమంత మనసున్నటువంటి విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి ముద్దుల కొడుకు, ఆయన వారసత్వం పుచ్చుకున్నటువంటి మా బాలయ్య బాబు ఎప్పుడూ మంచివాడు, మంచి మనిషి. సార్ అంటే ఈ తరంలో ఇప్పుడున్న యంగ్స్టర్స్లో మీకు బాగా నచ్చే స్టార్ హీరో అంటే ఎవరి పేరు చెప్తారు? అందరూ ఇష్టం నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్, ఎందుకంటే ఇంట్రొడ్యూస్ చేసి నాకు ఎప్పుడూ ఉంటుంది. ఆ తర్వాత తారక్, ఎక్స్ట్రాడినరీ, నాకు ఇంతవరకు తారక్ మంచి స్క్రిప్ట్లు చేయలేదనే ఉంటుంది నాకు. అట్లాగే ప్రభాస్ గారు మంచి స్క్రిప్ట్లు చేశారు, బాహుబలి కానీ కల్కి అన్ని బాగా చేశారు. ప్రభాస్ గారు కానీ చాలా ఇష్టం అనమాట. మహేష్ బాబు గారు సొఫిస్టికేటెడ్ అండ్ ఇంటర్నేషనల్ పెర్ఫార్మెన్స్. అంటే మన తెలుగు సినిమా పెర్ఫార్మెన్స్ వేరు, హాలీవుడ్ వేరు. మహేష్ బాబు గారి సినిమా చూస్తుంటే హాలీవుడ్ యాక్టర్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే సెటిల్డ్గా ఉంటుంది, కోపం కూడా సెటిల్డ్గా ఉంటుంది అనమాట. సో ఐ లవ్ హిమ్. తారక్ గారు కానీ అందరూ. ఇప్పుడు మీరు మహేష్ బాబు గారు అన్నిటికంటే కూడా ముఖ్యంగా పెద్ద సినిమా చూసిన తర్వాత మాత్రం నభూతో నభవిష్యతి, రామ్ చరణ్ తేజ గారు. ఎప్పుడు దొరుకుతాడని చూస్తున్నా, ఎప్పుడు దొరికితే అప్పుడు. ఆ పెర్ఫార్మెన్స్కి తగ్గ స్క్రిప్ట్ బ్యాలెన్స్ అయితే ఎక్కడికి వెళ్ళిపోద్ది. అయితే వారణాసి మూవీ కూడా ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది డివోషనల్ సబ్జెక్ట్తోనే రాజమౌళి అంతటి డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నారు. ఆయన కూడా సనాతనంకి వచ్చేసారు. ఆయన కూడా ఫస్ట్ టైం అనుకుంటా ఆయన. అవును, అంటే యమదొంగ తీసినా కానీ అది వేరే జోన్లో తీసిన సినిమా, అది కామెడీ జోన్లో సెటైరికల్గా. ఇది మాత్రం చాలా ఇంటెన్స్గా రామాయణం బ్యాక్డ్రాప్లో చేస్తున్నారు అనమాట. సో మీకు అన్నీ తెలిసిన వ్యక్తిగా మీరు ఆ సినిమాని ఎలా? చాలాసార్లు చెప్పాను, ఆ సినిమా చాలా విజయేంద్ర ప్రసాద్ గారు నాకు చాలా గౌరవనీయులైనటువంటి, మా ఇద్దరి మధ్య అనుబంధాలు ఉన్నాయి, చాలా మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు. అట్ ది సేమ్ టైం వాళ్ళ అబ్బాయి రాజమౌళి గారు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఐ మీడియా ద్వారా కూడా చెప్తున్నాను, ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎవరెస్ట్ ఎక్కాలని ఉంటుంది, ఎక్కుతారు, మధ్యలో డ్రాప్ అవుతారు, మధ్యలో పడిపోతారు, కొంతమంది ఎక్కుతారు, జెండా పోతారు, ఎవరెస్ట్ ఎక్కువచ్చామని ఒక పెద్ద అవార్డు ఇస్తారు ఆ దేశం. అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. నేను ఎవరెస్ట్ ఎక్కలేదు కానీ ఎవరెస్ట్ని చూశాను నేను చాపర్లో వెళ్ళి చూశాను. నా పర్సనల్గా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు టిబెట్ వెళ్ళి టిబెట్ నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని పక్కగా అనుభవించాను. ఫీల్ అనిపించినప్పుడు నాకు సడన్గా అక్కడ ఎవరు కనపడ్డారంటే రాజమౌళి గారు కనపడ్డారు ఎవరెస్ట్ పీక్లో. ఎందుకలా? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్కి దిగేస్తుంటారు, కానీ ఆయన అక్కడే మెడిటేషన్ చేస్తూ కూర్చున్నాడు. ఆయన్ని దింపడం అంత ఈజీ కాదు. దట్ ఈస్ మై ఒపీనియన్ అబౌట్ ద వారణాసి. సూపర్ సార్. అయితే మీరు ఇందాక నుంచి రచయిత గురించి, రచయిత కష్టం గురించి, రచయిత ఎలాంటి సినిమా ఇవ్వాలి, ఎలా రాయాలి, ఇందాక నుంచి అదే మాట్లాడుతున్నారు. బట్ నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది, చాలా పెద్ద క్వశ్చనే. ఇప్పుడు రచయితకి నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఇంత భారం మోసే రచయితకి ఇంత గౌరవం లభిస్తుందా? ఇప్పుడు ఉదాహరణకి కరుణానిధి గారిని తీసుకుందాం. ఒక రచయితగా ఉండి సీఎం స్థాయికి వెళ్ళిన ఏకైక వ్యక్తి ఆయన. నేను సీఎం స్థాయి కూడా అడగట్లేదు, కనీస గౌరవం దక్కుతుందా రచయితకి? కరుణానిధి గారికి సాధ్యమైనంత ఆ లెగసీ మిగతా ఎవరి వల్ల కాలేదు. అసలు రచయితకి ఇక్కడుండే గౌరవం ఎంత ఇండస్ట్రీలో? ఇప్పుడు తమిళనాడు సంగతి తీసుకొచ్చారు, తెలుగుని కంపేర్ చేసి రచయిత విలువని తీసుకొచ్చారు కాబట్టి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రచయితకి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తుల్లో ప్రధానంగా పరచూరి బ్రదర్స్, మా అన్నగారులు. నాకు అసలు వచ్చే జన్మ ఉంటుంటే వాళ్ళకి తోబుట్టుగా పుట్టాలని 100 ఇంటర్వ్యూస్లో చెప్పాను. సో ముఖ్యంగా గోపాలకృష్ణ గారు. సో అక్కడ తమిళనాడులో ఏంటంటే వాళ్ళు ద్రవిడ సాంప్రదాయము బాగా అధపాతాళ లోకంలో ఉండి అంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఒక సాంప్రదాయం. ఆ కల్చర్లో చిన్న చిన్న సినిమాలు కూడా చాలా పెద్ద హిట్లు అవుతాయి. వాళ్ళు టోటల్గా స్క్రిప్ట్ బేస్డ్ ఇండస్ట్రీ. దాదాపు 30 సంవత్సరాలు
భారతదేశ చలనచిత్ర పరిశ్రమని ఏకఛత్రాధిపత్యంగా మా గురువు గారు సుజాత రంగరాజన్ గారు శంకర్ గారికి మణిరత్నం గారికి కూడా ఉండబట్టి మొత్తం దుమ్ము దులిపేశారనమాట. సార్ అప్పుడు శంకర్ గారి సినిమా మనకు వస్తుంటే స్ట్రైట్ సినిమాలు వెనక్కి వెళ్ళాయి, అవును. డబ్బింగ్ వస్తుంటే. మణిరత్నం గారితో వస్తుంటే ఇది వెళ్ళింది. అక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాను, సుజాత రంగరాజన్ గారి మరణం తర్వాత శంకర్ గారికి మణిరత్నం గారికి కూడా హిట్లు లేవు అని ఎందుకు ఈ ఇంటర్వ్యూస్లో చెప్తున్నానంటే, నిద్రపోయేటప్పుడు నిర్మాతలు, నిద్రపోబోయే ముందు నిర్మాతలు, నటులు, నటీమణులు, దర్శకులు ఒక రచయిత యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది మ్మ్. అన్నది మాత్రం మీరు అక్కడ అహంకారంగా ఫీల్ కమ్మకండి. ఒక అమ్మవారిలాగా చూడండి. ఏ రైటర్ అయినా, ఎనీ రైటర్ ఒక అమ్మవారి స్వరూపులాగా చూడండి, గౌరవించండి. టైటిల్ కార్డ్స్లో ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పండి. సినిమా ఫంక్షన్లో, ఆడియో ఫంక్షన్లో సంగీత దర్శకుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక ఈవెంట్ చేస్తారో, ఈ సినిమా సక్సెస్కి కథే కారణమని కథా రచయిత ఈవెంట్ అనేది ఒకటి జరిగినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో 96% ఫ్లాప్లు అయ్యి సంవత్సరం మొత్తం మీద 1 or 2 సినిమాలే హిట్లు అవుతున్న ఈ తెలుగు ఇండస్ట్రీకి నేను చెప్పే ఏకైక సూచన, ప్లీజ్ రెస్పెక్ట్ రైటర్. ఈ అంకె మారుతుంది. ఈ అంకె మార్చుకుంటారో, ఈ అంకెని ఇలాగే తగ్గించుకుంటారో అన్నది మీ యొక్క విజ్ఞతకి నేను వదిలేస్తాను. సో మీరు ఒప్పుకుంటారు రచయితకి ఇక్కడ తగిన గౌరవం ఉండదు? ఖచ్చితంగా 100% జరుగుతుంది. మ్మ్. ఎస్, ఫైనాన్షియల్గా జరుగుతుంది, మ్మ్. రెస్పెక్ట్లో జరుగుతుంది, ఏంటి అన్ని యాంగిల్స్లో 360 degreesలో మాత్రం జరుగుతుంది. అండ్ ఎలాగో మనం తమిళ పరిశ్రమ జోలికి వెళ్ళాం కాబట్టి అక్కడ విజయ్ గారు సేమ్ అయిపోయారు. సో మన దగ్గర కూడా చాలామంది, ఎన్టీఆర్ గారు సీఎం అయిపోయారు, ఎంజీఆర్ గారు సీఎం అయిపోయారు. సో చిరంజీవి గారు ప్రయత్నించారు, కుదరలేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారు, ఆ మార్గంలో ఉన్నారు. సో ఈ మొత్తం రాజకీయాన్ని విశ్లేషిస్తే సినిమా స్టార్స్కి సీఎం అయ్యే అవకాశాలను మీరు చూస్తే అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, విజయ్ గారికి ఎలా కలిసి వచ్చింది, మన దగ్గర ఈ తరంలో ఎందుకు సెట్ అవ్వట్లేదు, వీటన్నిటిని ఎలా విశ్లేషిస్తారు మీరు? వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. తమిళనాడులో విజయ్ గారి కంటే కూడా తెలుగులో పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఇమేజ్ ఉన్నటువంటి హీరో. సార్ దాంట్లో అసలు డిస్కషనే లేదు నా వరకు. సో అక్కడ ఇక్కడ జరిగినటువంటి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ ఆన్సర్ టు ద ఎవ్రీబడి. సార్ విజయ్ గారు అక్కడ చేసింది ఏంటంటే, వాళ్ళ నాన్నగారు ఒక దర్శకుడు, అవును. చిరంజీవి గారి అన్నయ్య గారు ఒక నటుడు. సార్ ఇక్కడ ఓన్లీ పాత్రల గురించి, పాత్ర క్యారెక్టరైజేషన్ గురించి నేను మాట్లాడతాను. కరెక్ట్ కరెక్ట్. అక్కడ దర్శకుడు రచయిత, ఇక్కడ నటుడు. మ్మ్. కరుణానిధి గారు అక్కడ రచయిత, మ్మ్. గుర్తుపెట్టుకోండి. ఎంజి రామచంద్రన్ గారు నటుడు, మ్మ్. ఆయన్ని సీఎం చేసిందే కరుణానిధి. సార్ సో అంటే రచయిత పాత్ర ఎంత ఇంపార్టెంట్గా ఉంటుందనే దాని గురించి చెప్తున్నాను. ఓకే. విజయ్ గారు చేసిన ప్రతి మనకి ఇక్కడ కూడా ఖైదీ నెంబర్ 150 కానీ చాలా సినిమాలు రీమేక్లు విజయ్ గారు చేసి. అవును. విజయ్ గారు తన ఫస్ట్ అటెంప్ట్లోనే ముఖ్యమంత్రి కావడానికి ఒక కథ రచయిత కారణం. మ్మ్. ఎట్లా అనేది అనాలిసిస్ చేస్తాం. ఆయన రీమేక్లు చాలా తక్కువ చేశాడు, 1వ చేశాడు అంతే, ఎక్కువ చేయలేదు. ఎక్కువ స్ట్రైట్ సబ్జెక్టులు చేశాడు విజయ్ గారు. చాలా ఉన్నాయి సార్ ఆయన రీమేక్లు, తక్కువ హిట్లు, తక్కువ చేసినా కూడా ఏదో పెళ్లి సందడి లాంటివి ఏదో తప్ప, గ్రాండ్ ఇయర్ పెద్ద సక్సెస్ అన్నీ కూడా స్ట్రైట్ సబ్జెక్ట్. సార్ ఆయన తీసుకున్నటువంటి ఇతివృత్తం ఏంటంటే, ఒక్కసారి రైతుల గురించి తీసుకున్నాడు, ఒకసారి స్త్రీ సమస్యల గురించి తీసుకున్నాడు, ఒకసారి యూత్ స్పోర్ట్స్ అంశాన్ని తీసుకున్నాడు. సో అట్లా అతను ఎన్నుకున్నటువంటి కథా వస్తువులు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి, అంటే మధ్యతరగతి స్త్రీలకి, స్టూడెంట్స్కి, స్పోర్ట్స్కి, రైతాంగానికి, రాజకీయం మీద కూడా సినిమా చేస్తారు. అవును. సో ఇవన్నీ ఏంటంటే డైమెన్షన్స్ అన్నమాట. ఈ డైమెన్షన్స్ అన్నీ స్ట్రైట్ సబ్జెక్టులే. ఇన్ని స్ట్రైట్ సబ్జెక్టులు అతను సెలెక్ట్ చేసుకుని వాళ్ళ నాన్నగారు అతను పోర్ట్రేట్ చేసి జనంలోకి తీసుకెళ్ళి ఆ ప్లాంటేషను, అది అంటే సినిమా హీరోని రియల్ హీరోగా మనం ఆరాధ్య దైవంగా భావించే పబ్లిక్ సౌత్ ఇండియాలో, సౌత్ ఇండియన్స్ వ్యక్తి పూజాపరులు, వ్యక్తులు పూజ చేస్తారు. ఓకే, అది తప్పు కాదు.
ఆ వ్యక్తుల్ని ఎలా పూజ చేశారు? వాళ్ళు నటించినటువంటి సినిమాల్లో ఉన్నటువంటి పాత్రని నిజమనుకొని నమ్మి పూజ చేశారు. అట్ ది సేమ్ టైం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కూడా అతను ఒక 10 to 15 years, ఒక డెకెడ్ మించి గ్రౌండ్ వర్క్ చేశాడు అభిమానులతో. కష్టం ఎక్కడుంది, సమస్య ఎక్కడుంది, దాని రూట్ కాజ్ ఏంటి అనేది సైంటిఫిక్గా వర్కౌట్ చేశారు అనమాట. సో పవన్ కళ్యాణ్ గారి కంటే తక్కువ ఇమేజ్ ఉన్న హీరో ఎటే స్ట్రెచ్లో ముఖ్యమంత్రి అవడానికి ఆయన ఎన్నుకున్నటువంటి స్క్రిప్ట్లు, ఆయన ప్రజల హృదయాల్లో, అంటే అభిమానులు అంటే ఇక్కడ క్యాస్టిజం ఎక్కువ ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో. సో మన క్యాస్ట్ వాళ్ళే మనకి ఎప్పుడు ఉంటారు, ఇష్టపడతారు. కానీ మిగతా వాళ్ళందరూ అంటే ఒక ఎస్సీ, ఎస్టీ, దళిత్తు, నాయక్సు, బీసీలు, యాదవాసు, గౌడాసు, చౌదరీసు, రెడ్డిసు, ఎంతోమంది ఉన్నారు అన్నమాట ఈ సమాజంలో. ఎంతోమందికి అందరికీ సమస్యలు ఉన్నాయి. అంటే పొలిటీషియన్గా కనిపించే పెద్ద క్యాస్ట్ కొంతమంది పీపుల్ డబ్బున్నోళ్ళు, కానీ చౌదరీస్లో చాలా పేదవాళ్ళు ఉన్నారు, బ్రాహ్మిన్స్లో ఉన్నారు పేదవాళ్ళు, వైశ్యాస్లో ఉన్నారు పేదవాళ్ళు, రెడ్డిస్లో ఉన్నారు పేదవాళ్ళు. పేదరికానికి కులవే ఉంది సార్, పేదరికం ఎక్కడ లేదు. వాళ్ళందరికీ రిఫ్లెక్ట్ అయ్యే ఒక అనేకమైనటువంటి డైమెన్షన్స్ పవన్ కళ్యాణ్ గారు ఈ నెట్వర్క్లో వర్క్ చేయలేదు సార్. సో ఈ నెట్వర్క్లో వర్క్ చేసి దెన్ అంటే ఊగిపోయేది. విజయ్ గారి కన్నా కాంగ్రెస్ సపోర్ట్తో అయి ఉండేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఎలక్షన్కి ముందైనా సరే ఒక గొప్ప కథలను 2-3 కనుక మంచి సోల్తో, మంచి కంటెంట్తో, మంచి అసలు ప్రజలకి, పేదవాడికి అవసరమైనటువంటి కంటెంట్తో చేయగలిగితే మాత్రం హీ ఈజ్ గోయింగ్ టు రాక్. దేర్ ఈజ్ నో అపోజిషన్. ఈజ్ ది సూపర్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక మంచి మనిషి, ఒక మంచి మనసు ఉన్నటువంటి ఒక బంగారం. ఇది చిన్ని కృష్ణ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎందుకు అవ్వలేకపోయారు, విజయ్ ఎందుకు సీఎం అయ్యారు అనే ప్రశ్నకి చాలా రోజుల నుంచి ఒక్కొక్కరు ఒక్కో రకమైన విశ్లేషణ ఇస్తున్నారు. అక్కడ కులం అండి, ఇక్కడ మతం అండి, ఇలా చెప్తున్నారు. బట్ మీరు ఆ సినిమా టచ్ ఇచ్చి చెప్పారు చూడండి, నిజం అది. ఎందుకంటే మీరు చెప్పినట్టు విజయ్ గారు అన్ని లేయర్స్లో సినిమాలు చేశారు, అందరికీ కనెక్ట్ అయిపోయారు రాజకీయాల్లోకి రాకముందే. నిజంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో అలాంటి కథలు అయితే రాలేదు. అది పట్టుకున్నారు చూడండి, అది చిన్ని కృష్ణ. సో అయితే నేను మీ వ్యక్తిగత విషయానికి వస్తాను సార్. నాకు ఇది మీరు వేరే ఇంటర్వ్యూలో చెప్పారు, మా ఆడియన్స్ కోసం నేను మళ్ళీ అడుగుతున్నాను. మీరు ఈ మధ్యకాలంలో ఎప్పుడు చాలా రోజులుగా గుండెతోనే ఉంటున్నారు. అడిగితే మా అమ్మగారి మీద ప్రేమతో ఇంకపై ఇలాగే ఉండబోతున్నానని చెప్పారు. అలాంటి ఒక నిర్ణయం అంత స్ట్రాంగ్ నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే నేను నా కన్న తల్లి నాకు సంస్కృతిని, సాంప్రదాయాన్ని చెప్పి నన్ను చిటికిన వేలుతో పట్టించుకొని ఒక గురుకులంలో చదివించింది సార్. సో నా తల్లి కంటే ఈ భూమి మీద నాకెవరూ ఎక్కువ కాదు. అట్లానే భూమాత, సరస్వతి అమ్మవారు, దుర్గమ్మ తల్లి అందరినీ ప్రతి గుడికి తిప్పింది ఈ దేశంలో. వారణాసి, కాశీ కూడా నాకు ఫస్ట్ మా అమ్మే చూపించింది చిన్న వయసులో. చూసి ఇది ప్రపంచానికి చూపించాలనుకున్నాను. నేను చూసిన ప్రతిదీ ప్రపంచానికి చూపించాలనుకున్నాను. సో అట్లా నా తల్లి నా జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర. మా నాన్నగారు కూడా. మా నాన్న అంటే నాకు ప్రాణమే కాదు, చాలా. మా నాన్న అంత మంచివాడిని నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు ఈ భూమి మీద, అంత మంచివాడు. సో అమ్మగారు చనిపోయినప్పుడు ఆఖరి కొడుకుగా నేనే దహన సంస్కారం చేసి, గుండు చేసి, పెళ్లికి పెట్టి ఆ కార్యక్రమాలన్నీ చేయాల్సి వచ్చింది అనమాట. చేయాల్సి వచ్చినప్పుడు నేను చాలా ఎమోషనల్ పర్సనాలిటీ. నేనే కాదు, ఏ రచయిత అయినా, ఒక పెయింటరు, ఒక కళాకారుడు, ఒక శిల్పి, ఖచ్చితంగా పాటలు రాసేవాళ్ళు కూడా ఎక్కువ ఎమోషన్స్ ఫీల్ అవుతారు. చిన్నదానికి టచ్ చేస్తే టీర్స్ వస్తాయి అందరికీ. ఇప్పుడు మీరు కూడా ఏదో పాటలు రాసే రవిశేఖర్ కవిని అన్నారు, మీకు కూడా అంతే అనమాట. సో మనకి బయట వాళ్ళకి తేడా ఏంటంటే మనం ఓవర్ ఎమోషనల్ ఫీల్ అవుతాం. ఈ ఎమోషన్ కొంతమంది బ్యాడ్ ఇంటెన్సిటీ ఉన్న వాళ్ళు ఎన్కాష్ చేస్తారు. సో అట్లా మా అమ్మగారి యొక్క అంత్యక్రియలు అయిపోయి ఇదైనప్పుడు ఆ గుండుతో అద్దం ముందు చూసుకున్నప్పుడు ప్రతి మనిషికి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కూడా జుట్టు చాలా అందం సార్ కదా. మా అమ్మే లేని ఆ అందము, ఆ జుట్టు నాకు ఇక అవసరం లేదనుకున్నాను. ప్రతిరోజు నిత్యం, సంవత్సరానికి ఒకసారి తల్లిదండ్రులను తలుచుకోవటం కంటే నిత్యం ఉదయాన్నే లేచి గుండు చేయించుకుంటున్నప్పుడు మా అమ్మ నాకు లేదు,
నాకు 50% ఎనర్జీ పోయింది అన్న ఫీల్ అవుతూ హెడ్ షేవ్ చేసుకుంటాను అనమాట. ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తాను. ఎవరో యాక్ట్ చేయమని అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నప్పుడు మాత్రం ఆ 2 months 3 months ఏదైనా పెంచుతాం అంతే. అక్కడ తమిళ్లో అడుగుతున్నారు నన్ను యాక్ట్ చేయమని, చాలామంది అడుగుతున్నారు. సో చిన్ని కృష్ణ యాక్టర్గా కూడా మారబోతున్నాడు. అంటే ఏదైనా బాగా నచ్చి ఒక బాగా ఇన్స్పైరింగ్గా ఉంటుంది కనుక ఖచ్చితంగా చేస్తాను. సార్ అయితే మీ అబ్బాయి విషయానికి వస్తే యుఎస్లో ఎయిర్ ఫోర్స్కి సంబంధించి సార్ నాకు తెలిసి ఇండియాలో ఇప్పటివరకు ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఎయిర్ ఫోర్స్లో ఆ పొజిషన్కి వెళ్ళింది లేదు. సో ఫస్ట్ పర్సన్ అనుకుంటాను. ఆల్ ఇండియాలో ఫస్ట్ పర్సన్ సెలెక్ట్ అయ్యి. సో అసలు ఏం జరిగింది యాజ్ ఎ ఫాదర్గా? నా పెద్ద కొడుకు సివిల్ ఇంజనీరు, వాడు అక్కడ యుఎస్లో చదువుకున్నాడు, న్యూయార్క్లో మాస్టర్స్ అన్ని అక్కడే చేసాడు. ఆ తర్వాత ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. సో అట్లా వాడికి ఏదో లింక్తో ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేయడానికి లోపలికి వెళ్ళాడు, సివిల్ వర్క్ చేయడానికి. ఇంకా పెద్ద పెద్ద వర్క్స్ అవి చేయాలంటే అక్కడ ఎయిర్ ఫోర్స్లో చాలా స్ట్రిక్ట్ కదా, ఎవరిని పడితే వాళ్ళు లోపలికి రానివ్వరు కదా. ఎయిర్ ఫోర్స్లో కూడా ట్రైనింగ్ తీసుకొని ఉండాలి, ఎనీ కాంట్రాక్ట్ ఆర్ ఇంజనీర్. అంటే లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్లు ఉంటాయి, వార్ ఫీల్డ్లో చేసేవాళ్ళు వేరు, ఒక మన సమాజంలో ఎన్నైతే ఉంటాయో అన్నీ పరిదాంటూ ఉంటాయి. వంట వండేవాళ్ళు, ఇంజనీర్స్, డాక్టర్స్, సైంటిస్టులు, నర్సులు, రోడ్లు వేసేవాళ్ళు, అన్నీ గార్డెనింగ్ చేసేవాళ్ళు, నీళ్లు కొట్టేవాళ్ళు అన్నీ ఉంటాయి కదా. అట్లా ఒక సివిల్ ఇంజనీర్గా నా కొడుకు అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఇండియా నుంచి చాలామంది ఆ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని రాశారు. భారతదేశం నుంచి వాడు ఒకడే సెలెక్ట్ అయ్యాడు, జస్ట్ కంప్లీట్ అయిపోయింది. కాయినింగ్ సెరమనీ అని జరుగుద్ది, ఆ సెరమనీకి తల్లిదండ్రులు మమ్మల్ని కూడా పిలిచారు. మేము కూడా వెళ్ళి అక్కడ పాల్గొని వాడిని విష్ చేసి వచ్చామన్నమాట. వాడి భవిష్యత్తు ఇంకా అక్కడే వాడు నిర్ణయించుకున్నాడు. సో అక్కడ వాడు ఇంకా ఐ లవ్ యూ మై డియర్ సన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మిస్టర్ చిరంజీవి ఆకుల, ఐ లవ్ యూ మ్యాన్. డ్రీమ్స్లో మొట్టమొదటిసారి చెప్తున్నాను నీ గురించి. ఈజ్ ద ఓన్లీ 1 person ఎంటరింగ్ ఇన్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ ఫోర్స్. చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే నువ్వు గన్ పట్టుకొని ఉంటే రియల్గా మేము కథల్లో రాస్తుంటాం, రియల్ హీరోకి తేడా నేను చూశాను రా. నా కడుపును పుట్టడం, నీకు అన్నయ్య పేరు చిరంజీవి అని నీకు పెట్టుకోవటం, ఆయన ఆశీస్సులు నీకు మెండుగా ఉన్నాయి. ఎప్పుడు చిరంజీవి అన్నయ్యకి థ్యాంక్ఫుల్గా ఉండాలి కూడా, ఎంటైర్ మన ఫ్యామిలీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ రా. మా బాబుకి చిరంజీవి గారి పేరు పెట్టుకున్నాను అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూలో, ఇప్పుడు కాదు సార్, మీరు రచయితగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా చిరంజీవి గారి మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ వస్తూనే ఉన్నారు. సరే, మధ్యలో ఏదో ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, బట్ ఇప్పుడు చిరంజీవి గారితో మీ అసోసియేషన్ కానీ మీ రిలేషన్ కానీ బాగుందా? మీకు యాక్సెసిబిలిటీ ఉందా? నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఏ డిస్టర్బెన్స్ అయితే జరిగిందో ఆ డిస్టర్బెన్స్కి ప్రధానమైన కారణం నువ్వు రచయితవు కాబట్టి నేను చెప్తున్నాను సార్. ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ అనే ఒక పదం ఉంది. ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు మనం ప్రేమిస్తున్నాం, కొన్ని కోట్ల మంది భగవంతుని పూజిస్తుంటారు, కానీ భగవంతుడు అందరికీ అనుగ్రహించడు కదా సార్. అట్లాగే ఎక్స్పెక్టేషన్, ఒక హ్యూమన్ బీయింగ్ని ఇంకొక హ్యూమన్ బీయింగ్ ఎక్స్పెక్టేషన్లో ఉండకూడదు అన్నది నాకు ఆలస్యంగా తెలిసింది. ఓకే, నాకు నేను ప్రేమించవచ్చు, వాళ్ళు ప్రేమించాలని రూల్ ఏంటి? మీరు ప్రేమించిన అంత తీవ్ర స్థాయిలో కదా, అసలు ప్రేమించలేకపోయినా కూడా మనకి రైట్ లేదు కదా అనేది నాకు ఒక పెద్ద ఫిలాసఫీలో ఒక బుక్ చదివినప్పుడు ఏర్పడింది. అది ఏర్పడ్డప్పుడు ఏంటంటే, మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు అవతల వాళ్ళ గురించి, అవతల వాళ్ళ దగ్గర నుంచి మనమే జీరో ఎక్స్పెక్టేషన్తో ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం. సో అప్పుడు నేను సారీ చెప్పడం జరిగింది, ఎందుకంటే తెలియక చేశాను కదా. ఇప్పుడు ఎంతోమంది ఎన్నో తప్పులు చేస్తారు, వాళ్ళు సారీ చెప్పకపోవచ్చు, వాళ్ళ అంతరాత్మకి మాత్రం అద్దంలో ముందు కూర్చున్నప్పుడు మాత్రం వాళ్ళకి దారుణంగా ఇచ్చేస్తుంది. సార్, అంటే డిస్కషన్ వచ్చింది కాబట్టి ఓపెన్ అవుతున్నాను. ఎవరికి తెలుసద్దో ఎవరికి తెలియదో పక్కన పెడితే, ఇంత సాహిత్యం ఉన్న, ఇంత విద్య తెలిసిన, ఇంత జ్ఞానం ఉన్న చిన్ని కృష్ణకి ఆ రోజే, ఆ క్షణమే, మాట్లాడే ఆ మూమెంట్లోనే మీ మనస్సాక్షికి తెలుస్తుంది కదా ఇది తప్పని. తెలియలేదు. నేను బుక్ చదివినప్పుడు ఎక్స్పెక్టేషన్ కిల్స్ అనే బుక్ చదివాను, అప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు మదన పడ్డారు ఈ బాధతో? నేనే మదన పడ్డాను. నేను మాట్లాడింది
పెద్ద దుర్మార్గము తప్పు అని నేనేమి ఇప్పటికి కూడా అనుకోవట్లేదు. నేను మాట్లాడి ఉండకూడదు, నా అంతరాత్మ చెప్పింది. ఓకే, అది తప్పని అవతల వాళ్ళు భావించారు. భావించినప్పుడు ఎక్స్పెక్టేషన్ కిల్స్ అనే బుక్ చదివాను. ఐ సెడ్ సారీ, దట్స్ ఇట్, దట్ ఈస్ ఓవర్ ద మ్యాటర్. నో డిగ్రేడేషన్, నో క్యారెక్టరైజేషన్ కిందకి వెళ్ళడం అనేది ఎప్పటికీ ఉండదు. ఇప్పుడుందా మీకు ఆ అసోసియేషన్ కానీ ఆ క్లోజ్నెస్ కానీ ఈ రోజుకి ఈ రోజు వెళ్ళి కథ చెప్పేంత? నేను అదే చెప్పింది, నా సైడ్ నుంచి ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళకి మన మీద ఉండాలంటే రూల్ లేదంట. అంటే నేను ఓపెన్గా అడుగుతున్నాను, ఇంకా ఓపెన్గా అడుగుతున్నాను. చిరంజీవి గారు చిన్ని కృష్ణ ఆయన అడగాలి కదా, నన్ను కాదు. ఇప్పుడు అవతల వాడి మనసులో ఏమున్నది అనేది నన్ను అడుగుతున్నారు. అది ఇట్స్ రాంగ్ క్వశ్చన్. బట్ మీరు మధ్యలో వెళ్ళొచ్చారు కదా. భగవంతుడు రేపేం చేస్తాడు ఎలక్షన్లో అనేది ఎవరైనా ప్రిడిక్ట్ చేయగలరా? చేయలేరు కదా. అది ఆయన మనసులో ఉంది అంతే. మనకు అనవసరం సబ్జెక్టు. మనకి మీరు మీ ఇష్టపడ్డ పార్టీని మీరు ఇష్టపడతారు, నేను నా ఇష్టపడ్డ పార్టీని నేను ఇష్టపడతాను, నేను ఓటేస్తాను, ఇచ్చేస్తాను. ఎవరు రూల్ చేయాలని ఆయన కదా డిసైడ్ చేస్తాడు. అట్లా అంటే సారీ టు నేను డ్రాగ్ చేయాలని అనుకోవట్లేదు. మీరు మధ్యలో వెళ్ళి చిరంజీవి గారిని కలిసి వచ్చారు. ఆయన చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు, అన్నీ పక్కన పెట్టేశారు. చిన్ని కృష్ణ కథ ఉంటే చెప్పు అని చెప్పి కలిసి పనిచేద్దామని చెప్పి అన్నారని చెప్పారు. చేస్తామని చెప్పాను కదా నేను. అయితే ఎందుకు టేబుల్ మీద ఉంది, గ్రీన్ సిగ్నేచర్ పెడితే అయిపోతుంది సార్. అయితే ఇది ఒక సీరియస్ క్వశ్చన్. మొత్తం ఎంటైర్ సౌత్లో కానీ నార్త్లో కానీ చూసుకుంటే వాళ్ళ ఇండస్ట్రీలో, నేను ఇక్కడ మతాల గురించి మాట్లాడట్లేదు, ఉన్న పరిస్థితి గురించి మాత్రమే చెప్తున్నాను. అన్ని రకాల మతాలకు చెందిన మనుషులు టెక్నీషియన్స్గా కానీ స్టార్స్గా కానీ అక్కడ పర్సంటేజ్ కలిసి పనిచేసుకునే విధానం చాలా ఎక్కువ ఉంటుంది. ముస్లిమ్స్ ఎక్కువ మంది కనిపిస్తారు, క్రిస్టియన్స్ ఎక్కువ మంది కనిపిస్తారు, హిందువులు ఎక్కువ మంది కనిపిస్తారు. అన్ని రకాల టెక్నీషియన్స్ మనుషులు ఆ ఇండస్ట్రీలో ఉంటారు. తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రమే ఎందుకు ఆ సమైక్యత తగ్గిపోయింది? నేను సమైక్యత తగ్గిందన్న కానీ నెంబర్ తగ్గిపోయింది. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో కానీ హిందూ స్టార్స్ ఉంటారు, ముస్లిం స్టార్స్ ఉంటారు, క్రిస్టియన్ స్టార్స్ ఉంటారు, టెక్నీషియన్స్ కూడా అలాగే ఉంటారు. తమిళనాడుకు వచ్చినా సరే, తమిళనాడులో కూడా టాప్ టెక్నీషియన్స్ ఉంటారు, దళితులు ఉంటారు. సో అన్ని రకాల మనుషులు ఆయా ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. బట్ టాలీవుడ్కి వచ్చేసేలేకే బెంగాల్లో ఉంటారు. టాలీవుడ్కి వచ్చేసేలేకే ఆ పర్సంటేజ్ బాగా తగ్గిపోతుంది అనేది ప్రశ్న. ఇది మీరు గమనించారా? నాకు ఎప్పటి నుంచో తెలుసు. దీని మీద ఒక చిన్న ఆర్టికల్ కూడా నేను బుక్లో రాస్తాను. వై అనేది అంటే దీన్ని ఎట్లా అనాలిసిస్ చేయాలంటే, ఒక ముస్లిమ్స్లో మంచి మంచి సంగీత దర్శకులు ఉన్నారు, మంచి మంచి లిరిసిస్టులు ఉన్నారు, హిందీలో కానీ బెంగాల్లో కానీ. సో మలయాళంలో ఉన్నారు, నేషనల్ అవార్డు విన్నర్స్ ఉన్నారు, రైటర్స్, అద్భుతమైన సినిమాలు చేసిన వాళ్ళు తమిళ్లో ఉన్నారు, క్రిస్టియన్స్లో ఉన్నారు, దళితులు ఉన్నారు. వై నాట్ ఇన్ తెలుగు సినిమా అనేది ఎవరి చేతుల్లో అయితే ఇండస్ట్రీ ఉందో వాళ్ళని అడిగితే కరెక్ట్గా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. చిన్ని కృష్ణ దీనికి సమాధానం చెప్పడానికి భయపడుతున్నాడా? నేనేం భయపడలేదు. ఎప్పుడు కూడా చెప్పాను కదా, బలవంతుడు బలహీనుడు, జ్ఞానవంతుడు అజ్ఞాని, డబ్బున్నవాడు పేదవాడని మనం అసలు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాం. ఆ జానర్లో జరుగుతున్నటువంటి అతి పెద్ద మాఫియా, ఆ మాఫియాలో బలైపోతున్నటువంటి అట్టడుగు వర్గాల్లో పుట్టినటువంటి దళిత సోదరులు ఒక్క పాట తెలంగాణలో విప్లవాత్మకమైన పాట రాస్తే గద్దర్ గారు, అదే గద్దర్ గారిని నీ కాలి మీద పుట్టి మచ్చను నేనమ్మా అని దాసనారాయణరావు గారు అట్లాంటి వాళ్ళు తీసుకొని పెద్ద పెద్ద హిట్లు. ఒక ఉద్యమంలో కేసీఆర్ గారు రాసినటువంటి దళిత సోదరులు ఎంతోమంది ఎంత గొప్ప పాటలు రాశారు, ఎంత గొప్పగా పోర్ట్రేట్ చేశారు అనేది ఇక్కడ ఏమవుతుందంటే, తెలుగు ఇండస్ట్రీ వరకు సినిమా పరిశ్రమ రాజకీయం రెండు బ్లెండ్ అయినాయి, బ్లెండ్ చేశారు అనమాట. సో బ్లెండ్ అంటే మీకు తెలుసు కదా, కానీ అది అవ్వకూడదు కూడా, అవ్వవు కానీ చేస్తున్నారు. అయింది. ఆ చేయటం వల్ల నష్టం వాళ్ళకే. ఇప్పుడు ఒక దళిత సోదరుడు, ఒక ముస్లిం సోదరుడు సంగీతము రెహమాన్ గారు
ఎట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్? నేను కాక మొన్న పెద్ద సాంగ్స్ మ్మ్. అసలు ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు అసలు. సార్ సో అట్లా రిలీజియన్ చూసే ఒక గుణం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ఉంది. చాలామంది ఖండిస్తారు పెద్దవాళ్ళు, నాకు చాలామంది పరిచయం. మ్మ్. అసలు అట్లాంటి ఇదే లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అరవింద్ గారు, దత్ గారు, సురేష్ బాబు గారు, వీళ్ళంతా కూడా అట్లాంటివి ఏం పట్టించుకోరు. మ్మ్. మా మధ్య కూడా వచ్చినా కూడా డిస్కస్ చేసి అవన్నీ ఏంటండి క్రియేటివిటీ చాలా ఇంపార్టెంట్ అయితే అంటారు అనమాట. సో అట్లాంటి వాతావరణాన్ని పోగొట్టుకోవాల్సిన ఆవశ్యకత మాత్రం ఎంతైనా ఉంది. ఇది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక అజ్ఞానులు చేసే ఒక చిన్న చీప్ పనులు అనమాట. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు చెప్పు? బట్ నెంబర్ మనకు జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? ఇదో ఈ కులమత లెక్కలేదు ఫ్లాప్ ఇచ్చినా పర్లేదు, నేను పలాని కులం వాడుతూ పలాని మతం వాడుతూ తిరగను అంటాడు అజ్ఞాని. జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే టాలెంటే ఇంపార్టెంటు. ఆ టాలెంట్ అనేది ఎవడు సొత్తు కాదు, మన కులానికో మన మతానికో అది ఆపాదించబడలేదు ఇప్పుడు కూడా. ఈ సృష్టిలో ఉన్నటువంటి పెన్ను, ఫ్యాను, ఏసీ, మైకు, టీవీ, రోడ్లు ఏంటి మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి స్క్రీన్స్, కెమెరాస్, సినిమా ఫీల్డ్లోని తీసుకుంటే అన్ని క్రాఫ్ట్లో ఉన్న టెక్నాలజీ, ఎడిటింగ్ షూట్లు అన్నీ కూడా ఇంకో దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ సాధించినవి అన్నటువంటి జ్ఞానవంతుడు ఎప్పుడు అట్లాంటి చీప్ అండ్ వల్గర్ క్లాస్ 4 థాట్ ప్రాసెస్లో ఉండదు. అట్లాంటి వారు ఎవరన్నా తగిలినా నాకు తగులుతుంటారు రోజు. వీడు జ్ఞానవంతుడు కాగాక అని మనసులో అనుకుని వెళ్ళిపోతుంటాను. దీవించండి అంతకంటే వాడితో నేను ఆర్గ్యూ చేసేది ఏం లేదు. అదేదో చెప్పించినట్టు ఉంది కానీ దీవించినట్టు. ఫుల్స్. బట్ ఇండస్ట్రీలో అయితే ఆ నెంబర్ కనిపించట్లేదు కదా, దీన్ని ఒప్పుకుంటారు. కనపట్లేదు అసలు, ఎతికినా కనపడదు. కొంచెం టైం ఉంది. అయినో నాకు ఏ టైంలో అది బ్రేక్ అవుతూ కూడా నాకు తెలుసు. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిస్కస్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సార్ నాకు తెలుసు ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ తర్వాత అది అసలు ఉండదు, ఇక పోద్ది, మొత్తం పోద్ది. ఇక్కడ 2 స్టేట్లో ఆ డేట్ ఏదో నేను చెప్పను, నాకు మాత్రమే అమ్మవారు చెప్పింది. అందుకు ఆ అమ్మవారు చెప్పిన డేటు టైము నేను ఎవరికి చెప్పను. అమ్మవారు మీకు వాక్యం వినిపిస్తుంటుందా? నాకు రెగ్యులర్గా ప్రతిరోజు ఆ అమ్మవారితో నేను మాట్లాడని రోజు ఉండదు, విశ్వనాథుడితో నేను ప్రయాణం చేయని రోజు ఉండదు. సార్ అంతే. నేను వాళ్ళ నిద్ర లేచాను అంటే ఆవిడ అనుగ్రహం, అంటే వన్ డే మళ్ళీ ఇచ్చినట్టే కదా. అంతే అంతే కదా. అది నిన్న నిద్ర హ్యాపీగా పోయానంటే ఆ భగవంతుడే, ఇవాళ లేచాను అంటే ఆ భగవంతుడే, ఆ శివయ్యే. ఆ శివయ్య ఈ రోజంతా మీతో మాట్లాడాలని నిర్ణయించాడు. ఎప్పటి నుంచి అడుగుతున్నారు సార్? అసలు ఎప్పుడనగా కూర్చోవాలి మనం, ఎన్నో నెలగా అడుగుతున్నారు. సో అమ్మవారు ఇవాళ చెప్పమని చెప్పింది కాబట్టి నేను టైం తీసుకొని నేను మీతో మాట్లాడుతున్నాను అనమాట. ఎవ్రీథింగ్ డిసైడెడ్ బై ది గాడ్, దట్స్ ఆల్. సార్ అయితే ఒక చిన్న ప్రశ్న సార్, ఎవరికైనా సరే తొలి రోజుల్లో చేయబట్టి అలా నడిపించిన మనిషి మీద ఆ ప్రేమ అలాగే ఉండిపోద్ది, తల్లి కానీ తండ్రి కానీ గురువు కానీ. సో ఈరోజు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, ఆయనకి మొట్టమొదటి కథ రాసిన రచయిత మీరు. ఈరోజు ఇండియా మొత్తం, ఇండియా ఏంది ఆల్ ఓవర్ వరల్డ్ ఆయన ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు. ఆయన్ని ఆరాధించే ఫ్యాన్స్ కొన్ని కోట్ల మంది ఉన్నారు. మీరు ఫస్ట్ కథ రాసిన హీరో ఆ రేంజ్కి వెళ్ళడం, ఈ స్థాయికి రావడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఒక పక్కన వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత గర్వంగా ఉంటుందో, అతన్ని పరిచయం చేయడానికి తీసుకున్నటువంటి స్ట్రగుల్స్ చాలా ఉన్నాయి. ఇది పెద్ద వార్, సార్ బ్యాటిల్. సో అది చాలామందికి ఇండస్ట్రీలో నచ్చలేదు కదా. నచ్చక నా మీద కూడా శత్రుత్వం పెట్టుకున్నారు కొంతమంది. కాస్త డీటెయిల్గా చెప్పండి సార్. కొంతమంది చెప్పకూడదు కదా, కొన్ని చెప్పకూడదు, విరోధంగా పెట్టుకున్నారు. కానీ నేను మాత్రం ఆ గంగమ్మ తల్లిని ఇదిగా పెట్టుకుని నేను బాగా, నాకు ఇందిరా తర్వాత సినిమా, ఇందిరా తర్వాత రజనీకాంత్ గారితో చేయాల్సిన సినిమా చేయకుండా దీన్ని నా షోల్డర్ మీదకి తీసుకొని నేను గట్టిగా, నేను పూర్తిగా విశ్వసిస్తాను. నేనే నిర్ణయం తీసుకున్నాను, నేనే పోరాటం చేశాను, నేనే హీరో అవ్వాలని ఆశించాను. ఆ ఆశించటం వల్ల ఈ 12 సంవత్సరాల గ్యాప్ కూడా అది కూడా ఒక కారణం. అవన్నీ కూడా నా పర్సనల్, నేను ఒక బుక్ రాస్తున్నాను, ఆ బుక్లో ఉంటాయి. ఈ ముందు చెప్తే అది బాగుండదు, సెన్సేషన్గా ఉంటాయి అన్నమాట. ప్రతిదీ చాలా నేకెడ్గా, నగ్నంగా ఉంటుంది. వాళ్ళ పేర్లు కూడా చాలా క్లారిటీగా రాయబడతాయి. చిన్ని కృష్ణ లీక్స్. ఎస్. అయితే ఆ రోజు గంగోత్రి సినిమా వద్దు అని వాదించారా, బన్నీని హీరోగా వద్దు అని వాదించారా? ఎవరో వాదించడం కాదు, ఎవరో తీసేశారు. తేజ అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు కదా, అతను పెట్టి తీసేశాడు. కొంచెం పెయినే కదా, చాలా పెద్ద ఫ్యామిలీ కదా, మెగాస్టార్ ఫ్యామిలీ అంటే. అరవింద్ గారు అంటే ఏంటి,
అంతే కదా. ఇండస్ట్రీలో ఏంటి అల్లు అరవింద్ గారు అంటే చాలా పెద్దది కదా, ఉమ్. చాలా పెద్ద ఫ్యామిలీ కదా. ఆ పిల్లోడిని పెట్టి తీసేయటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఆపేశారు అది తర్వాత. తర్వాత ఆ సినిమా ఏదో తీశారు, అది కూడా పెద్ద హిట్. నితిన్ హీరోగా ఓకే. చేసేవారు అనమాట. సినిమా జయమా? జైమ్. ఉమ్. జైమ్లో ఫస్ట్ అనౌన్స్ చేశారు, పార్టీ ఇచ్చారు మా అందరికీ, ఓకే అనుకున్నాం. రెండో రోజు మూడో రోజు మళ్ళీ పేపర్లో అతను కాదు వేరే అతను వచ్చింది అన్నది. అప్పుడు నేను గేర్ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఉమ్. నేను రజనీకాంత్ గారితో ప్రయాణం చేయాల్సిన గేరు మళ్ళీ న్యూట్రల్కి వచ్చి మళ్ళీ ఫస్ట్ గేర్ వేసి గంగోత్రి చేశాను. ఓకే. అది ఎప్పుడు గర్వంగానే ఉంటుంది, ఎందుకు ఉండదు. బట్ ఆయన ఎప్పుడు మీ పేరు చెప్పినట్టు నేను ఎప్పుడు రాఘవేంద్రరావు గారి పేరు చెప్పుకోవడం అనేది అతనికి సంబంధించిన సబ్జెక్టు. అతనికి చాలా హర్డిల్స్ ఉన్నాయి, చెప్పాడు. తర్వాత ఏముంది, మీ పేరు చెప్పకూడదని హర్డిల్స్ ఉన్నాయా? ఉంటాయి కదా, ఉంటాయి ఉంటాయి, అన్ని బుక్లో ఉంటాయి. అది సార్, చుట్టూ ఇంత తీవ్రమైన ఒత్తిడిని తట్టుకుంటా మీ చుట్టూ పరిస్థితులు ఏం బాగలేవు, అర్థమవుతుంది నాకు. అంటే నా చుట్టూ పరిస్థితులు నాకు ఇండస్ట్రీలో బాగలేదన్నమాట. ఇండస్ట్రీలో నేను చెప్పేది, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. నేను చెప్పేది ఇంతవరకు షుగర్ లేదు, మీ బీపీ లేదు, ఫుల్ బాడీ చెకప్లో హెల్తీగా ఉన్నాను. క్యాన్సర్ సిమ్టమ్స్ కూడా దగ్గరలో లేవు. అట్లా అని పిల్లలు ఏంటో వాళ్ళు వెల్ సెటిల్డ్ తెలుసు. ఓకేనా, నేను అడిగేది మీ పర్సనల్ లైఫ్ కదా సార్. ఇండస్ట్రీలో మీ చుట్టూ ఉండే పరిస్థితులు కానీ ఏవి బాగలేవు, నాకు అర్థమవుతుంది. చేయాలంటే అమ్మవారిని దాటి రావాలి. బట్ ఇంకా దాటి రావడం అంటే ఇంకా హ్యూమన్ పుట్టలేదు ఇంకా భూమి మీద. అది బట్ అక్కడే ఆ ఇండస్ట్రీలోనే సర్వైవ్ అవ్వాలి, మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి. అదేం లేదు, ఇండస్ట్రీ ఇండియన్ ఫిల్మ్ స్క్రీన్ చాలా పెద్దది, ప్రపంచం కూడా చాలా పెద్దది కదా. ఇప్పుడు యూఎస్లో మంత్లీ 10 days ఉంటాను, ఎక్కడైనా నేను సినిమా చేస్తాను. అది బట్ ఈ మధ్య ఏదో నేను విన్నాను, దురంధర్ లాంటి అది ఎక్కడైనా చేస్తాను. ఇవాళ గ్లోబ్ అనేది చాలా విశాలమైనది. కాదు, నా ప్రశ్న ఏంటంటే దురంధర్ మూవీ వచ్చింది కదా సార్, బిగ్గెస్ట్ హిట్ ఇండియన్ సినిమాలో. సో మీ దగ్గర కూడా అలాంటి ఒక ప్రాజెక్ట్ ఉంది, త్వరలో చేయబోతున్నారు, సిట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి అని చెప్పి విన్నాను. అదేం లేదు, వర్క్స్ జరుగుతుంటాయి. బట్ పెద్ద ప్రాజెక్ట్కి చాలా కష్టం కదా, అన్ని హీరోలు అన్నీ సెటరేట్ అవ్వాలంటే. అది ప్రయత్నం అయితే జరుగుతుంది. అది మేబీ ఎక్స్పెక్టెడ్ వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో. అక్కడ స్క్రిప్ట్ వెళ్ళి చదివారు, ఓకే కూడా చెప్పేశారు. బట్ ఎనీ మూమెంట్ ఎనీ టైం తెలియదు మనకి. అది ఓకే. అయితే వరల్డ్లో వన్ ఆఫ్ ది నెంబర్ 1 కంపెనీ సార్. ఇట్ ఈస్ నాట్ ఏ ఇండియన్ బేస్డ్ కంపెనీ, ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ కంపెనీ. ఇది ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న చాలా క్లోజ్డ్ పీపుల్ నుంచి తెలుసుకొని అడుగుతున్నాను, ఇది నిజమని కూడా నేను నమ్ముతున్నాను. దర్శకుడు ఓంకార్ గారితో మీకు ఉన్న సమస్య ఏంటి? దీంట్లో జీనియస్ డైరెక్టర్ ఓంకార్ గారు ఏం లేదు నిజంగా ఇప్పుడు మీ ఇద్దరి మధ్య మాట్లాడున్నాయి ఇప్పటి వరకు. ఎందుకు లేవు అసలు? మొన్న నా కూతురు ఎంగేజ్మెంట్కి వచ్చాడు, రోజు ఫోన్ చేసి మాట్లాడాడు. అసలు ఫ్యామిలీ మొత్తం వస్తారు. చిచి, హీఈస్ ఏ వెరీ 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 గుడ్ పర్సనాలిటీ. నన్ను అన్నయ్య అని పిలుస్తాడు. నేను కూడా ఒక సొంత సోదరుడి కంటే ఎక్కువ ఇదిగా ఫీల్ అవుతాం. కాకపోతే ఏంటంటే తను డైరెక్షన్ చేసేటప్పుడు కథని పూర్తిగా విశ్వసించకుండా ఒక డిఓపినో అట్లా వెళ్ళకూడదు అనమాట. పేపర్ మీద రాసిన దాన్ని పేపర్ మీద దాన్ని స్క్రీన్లో ట్రాన్స్మిట్ అవ్వాలి. అక్కడ తను ఇంకా కొంచెం నేర్చుకుని ఉంటే బాగుంటుంది తప్ప. కానీ ఎప్పటికైనా ఒక పెద్ద గొప్ప దర్శకుడు అవుతాడు ఎప్పటికైనా కూడా. అంటే అప్పటికి కొంచెం చిన్నవాడు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో చాలా పెద్ద గొప్ప వాడు అవుతాడు. ఎందుకంటే జీనియస్ 3.5 crores ప్లాన్ చేస్తే ఫస్ట్ వీక్ 11 crores వచ్చింది. బిగ్గెస్ట్ హిట్ సినిమా. బట్ దాన్ని 100% పోర్ట్రేట్ చేస్తుంటే కనుక ఆ రోజుల్లోనే 100 కోట్లు వచ్చేది ఆ సినిమా. అంటే నా ప్రశ్న కూడా ఇదే. ఎందుకంటే దాంట్లో ఎత్తుకున్నటువంటి సమస్య ఏంటంటే వ్యక్తి పూజ తప్పు అని చెప్పాను. ఈ ప్రపంచంలో దాసనారాయణ గారు పిలిచి వ్యక్తి పూజ తప్పు అని కూడా కథ రాస్తారా, నాకు అర్థం కాలేదు అని పిలిచి ఆయన సినిమా చూసి అసలు ఈ భూ ప్రపంచంలో ఇట్లాంటి థాట్ ప్రాసెస్ ఎవరికి రాదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు దాసనారాయణ గారు లాంటి సార్ జీనియస్కి. బట్ ఏ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఆన్ ద ఎర్త్. వ్యక్తులను పూజ చేస్తాం తెలుసు కదా మనం. అవును, వ్యక్తి పూజ. వ్యక్తి పూజ తప్పు, నాశనం అయిపోతారు అని ఆ సినిమా సోల్ పాయింట్ కూడా అదే. ఎస్, ట్యాగ్లైన్ కూడా అదే ఉంటుంది. అదే చెప్తున్నాను. సో అంత పెద్ద గొప్ప కంటెంట్ 100 crores వచ్చేది, ఒక 11 crores 3.5 crores తీస్తే ఒక 11 crores కలెక్ట్ చేసింది. 3 times కలెక్ట్ చేసింది. వెరీ కంఫర్టబుల్. కానీ మీరు బాగా డిసప్పాయింట్ అయ్యారు. నా కథని చాలా బలంగా చెప్పాలి, అంత తీవ్ర స్థాయిలో చెప్పలేదు. కొంతమంది చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు కదా. కొంతమంది ఇంకొంచెం ఎనర్జెటిక్ కావాలి. ఇట్స్ ఏ గుడ్ డైరెక్టర్, మంచి భవిష్యత్తు ఉంది తమ్ముడు ఓంకార్కి. మళ్ళీ కూడా కలిసి పనిచేస్తాం మేము. అసలు చాలా చాలా మంచివాడు.
చాలా వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, చాలా అమ్మవారి భక్తుడు. వాళ్ళ నాన్నగారు కానీ, వాళ్ళ అమ్మగారు కానీ, వాళ్ళ ముగ్గురు తమ్ముళ్ళు కానీ నాకు చాలా చాలా ఇష్టం. సార్ అశ్విన్ బాబు కానీ, అశ్విన్ బాబు. అందరూ నాకు చాలా ఇష్టం. ఐ లవ్ ఓంకార్. సార్ ఈ మధ్య కాలంలో ఎంటైర్ సౌత్ సినిమాకి జరిగిన నష్టం కానీ లోటు కానీ, మీ జీవితంలో జరిగిన నష్టం కానీ లోటు కానీ, మీ గురువుగారు భాగ్యరాజు గారు పరమపదించడం. సో అంటే కొన్ని పదుల మంది దర్శకుల్ని తయారు చేసిన చేతులు అవి క్లాసిక్స్ సార్. అంటే ఒక సినిమా ఆయన తీస్తే మొత్తం అన్ని లాంగ్వేజ్లో మళ్ళీ రీమేక్ అవ్వాలి, ప్రతి ఆడియన్కి ఆయన కథ కావాలి. అలాంటి గొప్ప మనిషి, గొప్ప దర్శకుడు. సో మీ జీవితాన్ని మలిచిన వ్యక్తి అనుకోవచ్చు మీ గురువు గారు. ఎస్, నిజంగా మంచి క్వశ్చన్ వేశారు మీరు. నా గురువు గారి గురించి అడిగారు. నాకు భగవంతుడి తర్వాత నాకు గురువు చాలా ఇంపార్టెంట్. సార్ నాకు గురువు అప్పుడప్పుడు దైవానికంటే కూడా ఎక్కువ. ఎందుకంటే దైవం కనపడదు కదా, గురువు ప్రత్యక్షంగా కనపడతాడు కదా. అట్లా సుజాత రంగరాజన్ గారు చనిపోయినప్పుడు నేను శ్రీరంగం వెళ్ళి అక్కడ శవాన్ని కూడా మోసాను, సార్ భౌతిక దీన్ని కూడా నేను మోసాను. అట్లాగే భాగ్యరాజు గారు నాకు ఎన్నెన్నో మెలకువలు నేర్పించారు, ఎన్నెన్నో అనమాట. అంటే అట్లాంటి ఆయన దగ్గర తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నేను ఒక్కడనే ఏకైక శిష్యుని, తెలుగు వాడిని. అంతా తమిళిన్సే మొత్తం. టోటల్గా ఒక ఎప్పుడున్నా 20 పీపుల్ ఉంటారు, 20లో 19 వాళ్ళు ఉంటారు. ఓకే, మురుగదాస్ కూడా మా గురుగారు అసిస్టెంటే సార్. సో అట్లా నేను ఒకడు అనమాట. సో నేనంటే చాలా ఇష్టం ఆయనకి. ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను తీసుకెళ్తాడు, చిన్ని అని. ఇదే ఇంట్లో ఒక 5 సార్లు వచ్చున్నాడు. సార్ వచ్చినప్పుడల్లా ఒక 10 రోజులు ఉండేవాడు నా దగ్గర. మిస్సెస్ కూడా ఫోన్ చేసి, ఏంటి చిన్ని కృష్ణ గారు మీ ఇంటికి వస్తే మాత్రం రానంటాడు, అక్కడే ఉంటానంటాడు, చాలా పనులు ఉన్నాయి ఇక్కడ, త్వరగా పంపించండి అంటాడు. ఆయనకి ఆ వయసులో ఏం కావాలి, ఏం తింటాడు, ఏంటి, ఏమి ఎట్లా ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడు అనేది నేను ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన కాళ్ళు నొక్కుతూ మా ఇంట్లో గడిపిన క్షణాలు ఇప్పటికీ కాదు ఎప్పటికీ మర్చిపోలేను. మా గురువు గారికి కాళ్ళు నొక్కుతున్నప్పుడు నాకు సంతోషం వేస్తుంది. నా గురువుగారికి తనకిష్టమైనటువంటి ఫుడ్డు, తనకిష్టమైన అన్నీ ముందు పెట్టినప్పుడు నేను ఆనందపడతాను అనమాట. అట్లా నా గురువు అంటే అంత ప్రాణం. ఒక తండ్రి స్థానం ఇచ్చిన ఆయన అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇంత గురు శిష్యుల బంధం నాకు ఎక్కడ కనపడలేదు, వినపడలేదు. అంతా పైపైన డ్రామాలు, చిరునవ్వు, స్క్రీన్ మీద నటించమంటే రియల్ లైఫ్లో నటించేవాళ్ళు ఎక్కువ. సార్ అట్లా గురువు అనేవాడు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆయన దిద్దిచ్చినటువంటి అక్షరాలు, మాటలు, వాక్యాలు, మెలకువలు, స్క్రీన్ ప్లే, ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే మాత్రం నేను బాగా నేర్చుకున్నాను. కథా వస్తువు మాత్రం నేను సుజాత రంగరాజన్ గారి దగ్గర నేర్చుకున్నాను. వీళ్ళిద్దరి దగ్గర నాకు పనిచేయటం నా పూర్వజన్మ సుకృతమే కాకుండా అట్ ది సేమ్ టైం అమ్మవారు నన్ను తెనాల్లో పుట్టి పలాని వాళ్ళ దగ్గరికి ప్లాన్ చేయటం అనేది మాత్రం ఆ కాశీ విశ్వనాథుడు ప్లాన్ చేశాడు. అంత మంచి గురువులు ఎవరుకున్నారు? నాకున్నారు. మీరు వెళ్ళడం కూడా ఏదో నేను అంటే అమ్మవారే కదా, నన్ను పంపించేది ఆవిడ కదా. ఏదో తెనాల నుంచి వారిని ఎత్తుక్కుంటూ, ఏదో ఆదిశంకరాచార్యులు వారిని ఎత్తుక్కుంటూ పోయినట్టుంది. అలా నాకు అది ఆయన లేని లోటు అసలు తీర్చుకోలేను. గురుగారు సుజాత రంగరాజన్ గారు అండ్ భాగ్యరాజు గారు, మళ్ళీ మీ ఆత్మ పుట్టి ఈ భారతదేశాన్ని దాదాపు 50 సంవత్సరాలు మీరు రూల్ చేశారు. దాదాపు నవలా ప్రపంచాన్ని కానీ, భాగ్య, మినీ భాగ్య కానీ, పుస్తక రూపాయన కానీ, అక్కడ కుముదం మ్యాగజైన్లో సుజాత గారు కానీ, ఎప్పుడు కుముదం మ్యాగజైన్లో వీక్లీ వస్తుందో పరిగెత్తుకుంటా వెళ్ళి, తమిళ రాకపోయినా కూడా ఆ పుస్తకం వెస్ట్మాంలో వీరాస్వామి స్ట్రీట్లో కొనుక్కొని వెళ్ళి దానికి తెలుగు ట్రాన్స్లేషన్ అడిగి తెలుగు అనువాదం పుస్తకంలో రాసుకొని మీ దగ్గర అయోధ్య మండపంలో వెస్ట్మాంలో శిష్యరికం చేసింది నేను. మీరు మళ్ళీ పుట్టాలి సార్. మీలో ఎంట్రుకు వాస కంటే చిన్నవాడిని నేను, రచనలో కానీ దేంట్లో కూడా. మీరు మళ్ళీ పుట్టాలని, ఏదో ఒక తల్లి కడుపులో పుట్టి ఈ భారతదేశంలో మళ్ళీ ఒక 50 సంవత్సరాలు మీ 2 సోల్స్ రూల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రంగరాజన్ గారికి, భాగ్యరాజ గారికి నా హృదయపూర్వక, ఎట్లా చెప్పాలో ఏం తెలియదు, నాకు మీరిద్దరంటే ప్రాణం అంతే. మీ షూట్ అయిపోయిన తర్వాత అక్కడ నేను నిత్యం
నా గురువుల్ని పూజ చేసే పటాలు ఉన్నాయి, సార్ అవి కూడా ఒక చిన్న బయట తీసుకోండి అక్కడ, తప్పకుండా సార్. అంతే. ఇంకంతకంటే నేనేం చెప్పలేను. నిత్యం పూజా మందిరంలో నా టేబుల్ మీద నిత్యం పూజించే వ్యక్తిని సార్. మీరు ఎక్కడున్నా మీ ఆశీస్సులు నాకు ఉండాలి, ఎప్పటికీ ఉండాలి, అంతే. మీరు పెట్టిన భిక్షే కదా సార్. ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ. చాలా ఎమోషనల్ అయ్యారు, మమ్మల్ని కూడా ఎమోషనల్ చేశారు. అయితే భాగ్యరాజు గారు ఇంటికి వచ్చినప్పుడు మీ స్థాయి అంటే ఫైనాన్షియల్గా మీరున్న పొజిషను ఇవన్నీ చూసినప్పుడు ఆయన ఎంత ముచ్చటపడేవాడు? అంటే తన శిష్యుడు ఈ రేంజ్కి రావడం, ఇంత బాగుండడం, ఇంత పేరు తెచ్చుకోవడం, ఆయన ఎలా ఆనందపడేవారు? ఆయన ఎప్పుడు ఇట్లాంటి విషయాలు, ఇట్లాంటి ఆర్థిక సంబంధమైన విషయాలు గురు శిష్యుల మధ్య, అంటే నిజమైన గురు శిష్యుల మధ్య రావు. నువ్వు బాగున్నావు చిన్ని, ఆనందంగా ఉంది, అది కూడా లేదు. బాగున్నావా బాగలేదా అనేది కూడా కాదనమాట. ఏంటంటే మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఏంటంటే, ఇంత యాక్షన్ సినిమా ఇంత క్యాన్వాస్లో చేయగలుగుతున్నావు, అది చాలా చిన్న విషయం కాదు అని అప్రిషియేట్ చేస్తాడు. అట్లా అనమాట. మీ ఇద్దరం కలిసి కూడా వర్క్ చేద్దామని అనుకున్నాము. మొన్నే ఒక 1 వీక్ చనిపోబోయే ముందు 1 వీక్ నేను మాట్లాడాను, అనుకున్నాం కానీ కుదరలేదు, ఇలా జరిగిందనమాట. సో గురు శిష్యుల మధ్య ఆస్తుల వ్యత్యాసాలు ఉండవు, జ్ఞానంలో వ్యత్యాసాలు మాట్లాడతాం, తప్పనమాట. ఆస్తులు, అంతస్తులు, కులాలు, మతాలు, ఇవన్నీ డిస్కషన్స్ క్లాస్ 4 పీపుల్ అని ఉంటారు మనకి. ఆ అడ్రస్లు చెప్తాను నీకు, అక్కడికి వెళ్ళాడుగా ఆ ప్రశ్నలు, భలే సమాధానం వస్తుంది నీకు. అయితే బంజారా హిల్స్లోనే మీకు అద్భుతమైన 2 ఇళ్ళు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఇంత దూరంలో, సరే ప్రకృతి పరంగా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. బట్ హైదరాబాద్కి ఇంత దూరంగా వచ్చి ఇలాంటి ఒక మంచి ప్లేస్లో ఉన్నారు, బట్ ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి? నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కిటికీ తీశాను. కిటికీ తీసినప్పుడు టేబుల్స్ అన్నీ దుమ్మైపోయాయి బంజారా హిల్స్లో ఉన్నప్పుడు. గంటకి తుడవాల్సి వచ్చేది. సో డస్ట్ అంతా వస్తుంది బయట నుంచి, మన అదే వెస్ట్లో నుంచి వస్తుంది కదా, ఫిల్మ్ నగర్ నుంచి వచ్చే డస్టు, అట్లా ఇటు పక్క శ్రీనగర్ కాలనీ పక్క నుంచి వచ్చే డస్ట్ అంతా కూడా సెంటర్లో ఉన్నటువంటి ఏ విండో తీసినా, సింహద్వారం తీసినా ఫుల్గా డస్ట్ వస్తుంది. వస్తే కొంచెం అప్పుడప్పుడు కాఫ్గా వచ్చేది నాకు ఫ్రీక్వెంట్గా అనమాట. సో డాక్టర్ గారిని అడిగితే అన్నారు, నువ్వు బెటర్ టు షిఫ్ట్ ఒక పొలాలు ఉండే ఒక ఏరియాకి అవుట్స్కట్స్కి వెళ్ళి ఉండు, ఈ డస్ట్కు దూరంగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు డస్ట్కు దూరంగా ఉంటావో ఆరోగ్యంగా ఉంటావు, ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో పూర్ణాయుష్కుడు అవుతావు అని చెప్పారు. సో అందుకని డస్ట్ వెదర్కి, డస్ట్కి దూరంగా ఇక్కడ ఒక చిన్న ఇల్లు కొనుక్కోవటం జరిగింది. అందుకోసం ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి అసలు హెల్త్ ఇష్యూస్ కానీ, ఆ యొక్క దగ్గు రావటం కానీ, ఆ డస్ట్ అనేది ఎస్పెషల్లీ లోపలికి రాకుండా ఉన్నాను. ఫిలిం నగర్ డస్ట్ వచ్చేసి ఫిలిం నగర్ డస్ట్ కాదు, మామూలుగా సిటీలో ఉన్నటువంటి డస్ట్ మీకు తెలుసో తెలీదో ఏ ఇంటి కిటికీ తీసినా కూడా వస్తుంది అనమాట. మీరు ఎక్కడైనా కూడా ఎల్బీ నగర్ కానీ ఎక్కడైనా తీసుకోండి, అది అందుకని డస్ట్కి దూరంగా ఉన్నాను. సార్ మీ మాటల్లో పొదునైతే తగ్గలేదు సార్. అర్థం కాలేదు. మీ మాటల్లో పొదును, చతురత, హాస్యం అదేం లేదు, నిజం చెప్తే అట్లాగే ఉంటుంది. సో దూరంగా ఉండడానికి ఇదే కారణం. అది హెల్తీగా ఉన్నాం కదా ఫస్ట్, అది హెల్త్ కోసమే సార్. అయితే ఒక సీరియస్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా తమిళనాడు పీపుల్ కానీ, సౌత్ పీపుల్ కానీ, తమిళనాడులో ఎంజీఆర్ గారి తర్వాత, కరుణానిధి గారు, ఎంజీఆర్ గారి తర్వాత రజనీకాంత్ గారు సీఎం అవుతారని బలంగా నమ్మారు. సరే ఆయన డిసిషన్ తీసుకున్నారు వద్దు అని చెప్పేసి, బట్ ఆయన రేంజ్ అది, ఆయనకుండే ఫాలోయింగ్ అది. అలాంటి రజనీకాంత్ గారితో మీరు వర్క్ చేశారు. సో రజనీకాంత్ గారితో ఏదైనా మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేసుకుంటారా? స్టోరీ డిస్కషన్ ఎక్స్పెండిచర్ చెప్పాలి. పడేప జరిగేటప్పుడు ఎంజిఎం రిసార్ట్ అని ఉండేవి సార్, అక్కడ స్టోరీ డిస్కషన్ జరిగింది. మెయిన్గా మేజర్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ డిస్కషన్ చెన్నై ఓఎంఆర్ రోడ్లో ఉన్నటువంటి ఎంజిఎం రిసార్ట్లో జరిగింది. జరిగినప్పుడు చాలామంది అసిస్టెంట్స్, నేను కూడా వన్ ఆఫ్ ది అసిస్టెంట్ ఆఫ్ కేఎస్ రవికుమార్ గారికి. ఆయన నాకు ఇండైరెక్ట్గా ఆయన ఎప్పుడు డిస్కషన్ ఉన్నా నన్ను పిలుస్తారనమాట. విజయ్ గారి పరిచయం కూడా, విజయ్ గారితో ఆయన సినిమా తీస్తే నేను కూడా కలిసి వర్క్ చేశాము. ఇప్పుడు సీఎం విజయ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి. సో అట్లా రజనీకాంత్ గారితో పనిచేయటం చాలా థ్రిల్ ఫీలింగ్ అనమాట. మాకేంటంటే కాంపిటీషన్లో, స్టోరీ డిస్కషన్లో అక్కడ తమిళనాడులో అందరం కలిసి కథ వర్క్ చేస్తాం కదా, యూనిట్ పేరేస్తారు. అంటే సపోజ్ ఒక సినిమా యూనిట్ ఉంది, అరుణాచలం ప్రొడక్షన్స్ అంటే కథ అరుణాచలం ప్రొడక్షన్స్ అని వస్తుంది. దాంట్లో ఎవరి భాగం ఎంత అనేది మేము పెద్ద కాంపిటేటివ్ ఫీలింగ్. మన యూనిట్ పేరు పడిందా లేదా అది వాళ్ళ సినిమా నిర్మాత యొక్క యూనిట్ పేరే వేస్తారు. యూనిట్ కథ రాయదు కదా. అవును, యూనిట్ కథ రాస్తా.
లేదు. అవుట్డోర్ యూనిట్లోను సినిమా యూనిట్లు కథ రాయవు కదా. ఉమ్మడిగా పేరు సో అట్లా ఉంటుంది. అదేదో వెనకాల ఏదో కొంచెం వాళ్ళకు కూడా పెద్ద జ్ఞానవంతులు కాబట్టి ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి, కథ ఒకళ్ళ పేరు వేయటం వల్ల హక్కులు గిక్కులు అది ఇదని. సో ఎనీహౌ అవకాశం వచ్చింది, పనిచేసాం. చాలా మంచి మంచి ఎపిసోడ్స్ దాంట్లో కాంట్రిబ్యూట్ చేశాను. సో కేఎస్ రవికుమార్ గారు అందరూ గౌరవించి నాకు కూడా వన్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే రైటర్ అని కార్డు వేసి గౌరవించారు. బంగారపు నగలు పెట్టారు, నాకు పెద్ద బంగారపు చైన్ వేశారు రజనీకాంత్ గారు, రమ్యకృష్ణ గారికి, మాకు పనిచేసిన వాళ్ళందరికీ అనమాట. రకరకాలుగా గౌరవించబడ్డాము. ఓకే, అదేదో ఆర్టికల్ తెలుగులో పడ్డది, బి గోపాల్ గారు పిలిచారు అని నరసింహనాయుడు చేశాం. అట్లా నరసింహ రజనీకాంత్ గారి సినిమా తెలుగు ఇండస్ట్రీలో నేను రావడానికి అక్కడ నేను బిజియెస్ట్ గోస్ట్ రైటర్ అనమాట. రోజుకి 3 స్టోరీ డిస్కషన్కి వెళ్తా నేను. కొన్ని చాలా సక్సెస్ఫుల్ సినిమాల వెనకాల నేనున్నాను అని చెప్పను, కానీ నా కాంట్రిబ్యూషన్ కూడా ఎంతో కొంత ఉంది. అట్లా అయితే యాక్చువల్గా రజనీకాంత్ గారు రియల్ లైఫ్లో ఉండే ఆయన వ్యక్తిత్వానికి, ఆయన దేవుని నమ్మే తీరుకి, వీటన్నిటికి కూడా చిన్ని కృష్ణ రాసే కథలు యాప్ట్గా సరిపోతాయి. ఎందుకంటే మీ కథల్లో కూడా దైవత్వం ఉంటుంది బ్యాక్డ్రాప్లో. సో మీరు ఎందుకు మళ్ళీ పడియప్ప తర్వాత రజనీకాంత్ గారితో సినిమా చేయలేకపోయారు? రజనీకాంత్ గారితో నేను ఇక్కడికి వచ్చి ఆ సినిమా తర్వాత నరసింహనాయుడు, ఇంద్ర చేయటము, ఇవి ఆల్ ఇండియా రికార్డు రావటము వచ్చినప్పుడు బాబా రిలీజ్ అయింది. చిన్న గ్యాప్లో ఇంద్ర తర్వాత ఆ పీరియడ్లో జస్ట్ 1 వీక్ అటెండెడ్. బాబా డిజాస్టర్ ఫ్లాప్ అయింది. సో ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఇంద్ర సినిమా చూశారు ప్రసాద్ ల్యాబ్లో. నన్నే ఇన్ఛార్జ్ చేశారు. ఎంతపాటు నేను కూడా సినిమా చూస్తున్నాను, ఆయన చూస్తున్నాడు. అయిపోయిన తర్వాత ఫోన్ చేశాడు అరవింద్ గారికి, చిరంజీవి గారికి. ఒక తుప్పర పడుతుంది అనుకో, చేయడ్డు పెట్టుకుంటాం. వర్షం వస్తుంది అనుకో, చిన్న గుడ్డ వేసుకుంటాం, గుడ్డో ఏదో. కొంచెం వర్షం పెద్ద అయితే గొడుగు ఉంటుంది. ఒక తుఫాను, ఒక సునామీ వచ్చిందనుకో, బాబా ఎందుకు నిలబడుద్ది ఇక్కడ, సునామీ క్రియేట్ చేసావు చిన్ని అని నన్ను చేసుకొని చేసి రూమ్కి వెళ్ళాము. తాజ్ బంజారాలో నేను అప్పుడు రూమ్ వేశారు నాకు రజనీకాంత్ గారు. వేసి నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇచ్చి నెక్స్ట్ ప్రొసీడ్ అని చెప్పారు. ఓకే, ప్రొసీడ్ అని చెప్పే పరిస్థితుల్లో అప్పుడు రజనీకాంత్ గారికి ఇందిరా తర్వాత రాయాల్సింది నేను గంగోత్రి నెత్తి మీద పెట్టుకొని ఆ గంగమ్మ తల్లిని తీసుకెళ్ళి ఈ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంబైన్డ్ స్టేట్లో ఉన్న ప్రతి థియేటర్కి గంగమ్మ తల్లిని చేసి అల్లు అర్జున్ గారు, గౌరవ్ అల్లు అర్జున్ గారిని హీరోగా చేయటం, రాఘవేంద్రరావు గారి 100వ సినిమా అవటం, ఇదంతా కూడా నాకు భగవంతుడు ఇచ్చిన వరంలాగా, ఆ గంగమ్మ తల్లి ఇచ్చినటువంటి ఆవిడ నిర్ణయం కదా, అది చేయటం జరిగింది. ఆ గంగమ్మ తల్లి నాకు ఇచ్చిన వరము ఈ తెలుగు ఇండస్ట్రీలో వచ్చి ప్రతి థియేటర్లో వచ్చి గంగ నీళ్ళు ఇవ్వటానికి అరవింద్ గారు, రాఘవేంద్రరావు గారు, దత్తు గారు చేసిన కృషి, ఒక హీరో పుట్టడానికి, రజనీకాంత్ గారితో 2వ సినిమా చేయడం కంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో పుట్టడం అనేది చాలా గర్వకారణం కదా. అంత చిన్న విషయం కాదు. డెబ్యూ హీరోని పెద్ద హిట్ చేయటం అనేది మీకు తెలుసు. రాఘవేంద్రరావు గారి వాళ్ళ అబ్బాయిని హీరో అయ్యాడు. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రకాష్ చాలా పెద్ద నిర్మాణ సంస్థ, పెద్ద స్టూడియో అధినేతలు కలిసి తీశారు. దాసనారాయణరావు గారి కొడుకు తెలుసు కదా. అవును, అరుణ్ గ్రీకు వీరుడు. అట్లాగే కోదండరామరెడ్డి గారి కొడుకు. గొప్ప గొప్ప దర్శకులు పిల్లలు, గొప్ప నిర్మాతల పిల్లలు, గొప్ప సంస్థలు వెనకాల ఉన్నాయి. అట్లాంటిది అరవింద్ గారి కొడుకు ఫస్ట్ సినిమా సిల్వర్ జూబ్లీ, ఆల్ టైమ్ రికార్డ్, సెన్సేషనల్ హిట్ అవటం అనేది ఆ గంగమ్మ తల్లి మా అందరికి ఇచ్చినటువంటి వరం. సార్, ఇక్కడ నాది చిన్న కంటిన్యూటీ క్వశ్చన్ సార్. మీకు రజనీకాంత్ గారు అడ్వాన్స్ ఇచ్చున్నారు, అదే సమయంలో అరవింద్ గారి అబ్బాయితో దర్శకుడు తేజ సినిమా స్టార్ట్ చేసి అనౌన్స్ చేసి మళ్ళీ పక్కన పెట్టేశాడు. ఆ బాధతో అరవింద్ గారి కోసం మీరు ఆ ప్రాజెక్ట్ ఒప్పుకున్నారు, అంతే కదా? నాకు బాధ ఏం లేదు, నాకు చిన్న ఛాలెంజ్. అరవింద్ గారి కొడుకుని ఒకడు తీసేస్తే అది పక్కకి వెళ్ళే సబ్జెక్ట్ కాదు. అది భారతదేశంలో ఐకాను. వాడు భారతదేశంలో కమింగ్ డేస్లో చాలా పెద్ద ఇది చేస్తాడు. ఇప్పటి వరకు పాన్ ఇండియాలో హయ్యెస్ట్ తెలుగు ఇండస్ట్రీ నుంచి టాప్ హీరో మనం మాట్లాడుకుంటానికి, రేపు రాజకీయంగా ఏంటో అనేదే నాకు అసలు ముందే తెలుసు పని విషయంలో. అందుకోసమని ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. టేకప్ చేశాను, గేర్ షిఫ్ట్ చేశాను, అంతే. కానీ ఆ రోజు మీరు తీసుకున్న ఒక్క డెసిషన్ ఈరోజు అల్లు అర్జున్ ఐకాన్ స్టార్
అసలు ఒక పెద్ద బిగ్గెస్ట్ స్టార్ని తెలుగు సినిమాకి ఇచ్చినట్టు అయింది. సో సూపర్ ఇంటర్వ్యూ సార్. అయితే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, ఇది కూడా నాకు బాగా నచ్చిన క్వశ్చన్. తెలుగు సినిమా చిన్ని కృష్ణకి చాలా ఇచ్చింది. చిన్ని కృష్ణ తెలుగు సినిమా కృతజ్ఞత రుణం ఎలా తీర్చుకుంటాడనే ప్రశ్న వచ్చినప్పుడు నాకు ఒక చిన్న విషయం తెలిసింది. మీరు రైటర్స్ని తయారు చేయడానికి అదే నేను చెప్తాను. ఆ ప్రశ్న తెలుగు ఇండస్ట్రీకి మీరు ఏమిస్తున్నారు అనేది గుడ్ క్వశ్చన్. ఎప్పుడు కూడా మనకి కుల సంఘాలు ఉంటాయి సార్, తెలుసు కదా, కుల సంఘాలు ఉంటాయి. అవును. మాకు రచయితల సంఘం ఉంటుంది, అట్లాగే సినిమాకి ఒక ఛాంబర్ ఉంటుంది, అవును. మా అనే నటులకి ఒక అసోసియేషన్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక రాష్ట్ర ప్రజలు ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారనుకో, ఎన్నుకోబడ్డ వ్యక్తి ఆ రాష్ట్రానికి ఏం చేశాడు, రుణం తీర్చుకున్నాడు అనేది, దేశానికి ఎన్నుకుంటే ఈ దేశానికి ఏం చేశామన్నది. అట్లాగే కులానికి ఒక హీరో ఉంటాడు, ఆ హీరో కులానికి ఏం చేశాడు, కులం తనకేం చేసింది అనేది అందరికీ తెలిసిన సబ్జెక్ట్. అందరికీ, అన్ని కులాల్లో అందరికీ తెలిసిన సబ్జెక్టు. ఓకేనా, మోస్తారు. అదేం ఉండదు అనుకున్నా కూడా నిజం మీకు తెలుసు, నాకు తెలుసు, చూసే వాళ్ళకి తెలుసు, కులపరంగా తెలుగు ఇండస్ట్రీ విడిపోయింది అని. ఓకే, విడిపోయినా కూడా వాళ్ళ కులంలో పుట్టినటువంటి హీరోని దైవంగా ఆరాధించి ఈ స్టేజ్లో ఉన్న హీరోలు కూడా ఇప్పుడు అందరూ కూడా ఇంతకాలం మనం పైకి వచ్చామే, ఈ కులం ఆదరించిందే అని అందరూ కూడా చాలా గొప్పగా చేయటం నాకు ఆదర్శంగా అనిపించింది. పేర్లు అనవసరమైన సబ్జెక్టు, ఏం చేశారు అన్నది అనవసరమైన సబ్జెక్టు. సో నాకుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ, నేను అమెరికా వెళ్తే ఎంత గౌరవించారు. అక్కడ బాబీ గారని, హరి గారు అని ఒక పెద్ద బిల్డరు, బాబీ గారని, ఎంఎం రావు గారని, ఇక్కడ భాస్కర్ గారని, తెలుగు వాళ్ళు ఎంతోమంది నన్ను అభిమానించేవాళ్ళు. వాళ్ళ ఇళ్ళకి పిలిచి తీసుకెళ్ళి ఈ పూట మా ఇంట్లో భోంచేయండి అని నాతో పాటు కొన్ని వందల మంది ఫోటోలు దిగటం అక్కడ. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? చిన్ని కృష్ణకి తెలుగు సినిమా ఇచ్చింది. తెలుగు సినిమా ఇచ్చినటువంటి, సినిమా పరిశ్రమ ఇచ్చినటువంటి ఈ రచన అనే సబ్జెక్ట్ ద్వారా వచ్చింది. సో నాకు నేనుగా ఏమనుకుంటున్నానంటే, నాకు మా గురువు గారు నేర్పించినటువంటి విద్యని నేను రచయితల సంఘంలో సెలెక్ట్ చేసి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టి, ఆ ఎగ్జామ్లో చిన్న ఎగ్జామ్, ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టి, ఇండస్ట్రీ అంటే రచన అనేది నేర్చుకోవాలి అన్న ఉత్సుకతతో ఉన్న వాళ్ళని 1 సంవత్సరం పాటు కానీ 2 సంవత్సరాల పాటు కానీ ఒక కోర్సుగా అనుకుని, వాళ్ళకి బట్టల దగ్గర నుంచి నేనే సెలెక్ట్ చేస్తాను. సంవత్సరానికి ఒక 5గురు మాత్రమే తీసుకుంటాను. నాకున్నటువంటి ఒక చిన్న ఒక గెస్ట్ హౌస్లోనో ఎక్కడో పెడతాను. బట్టలు, భోజనం, హోమ్ థియేటర్, చూడవలసిన సినిమాలు, చేయవలసిన ఎక్సర్సైజులు, హోమాలు, యజ్ఞాలు, యోగాలు అన్ని ప్రక్రియతో పాటు చక్కగా కూలంకషంగా నేను నేర్చుకున్న విద్యని వాళ్ళకి నేర్పించి భవిష్యత్తులో అత్యద్భుతమైనటువంటి సోల్ మేకింగ్ స్క్రిప్ట్ రైటర్స్గా తీర్చిదిద్దాలనుకున్నది ప్రణాళిక. ఇది నా చనిపోయినటువంటి భార్య కోరిక కూడా. నా చనిపోయిన భార్య స్వాతి అనే పేరులో నేను తలపెట్టినటువంటి సంకల్పం ఇది. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తానని అనుకుంటున్నాను, అన్ని పరిస్థితులు అనుకూలిస్తే. సార్ ఇది పూర్తిగా ఉచితమా? ఇది పూర్తిగా కంప్లీట్, వితౌట్ ఎనీ సింగిల్ పై. కాకపోతే ఏంటంటే, నా లోపలికి వచ్చినటువంటి ఇతను చాలా డెడికేటెడ్గా ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, ఫోకస్డ్గా ఉండాలి. ఒక యూనివర్సిటీలో అయితే ఎలా ఉంటారో, ఒక మిలిటరీలో అయితే ఎలా ఉంటారో అలా ఒక 1 year అట్లా ఉండి, నాకు తెలిసింది, నాకు మొత్తం తెలుసని చెప్పట్లా, నాకు తెలిసినటువంటి అతి చిన్న ఇసుక రోణివంతా జ్ఞానాన్ని, స్క్రిప్ట్ రైటింగ్ని వాళ్ళకి పంచి వాళ్ళని తీర్చిదిద్దాలి వితౌట్ ఎనీ సింగిల్ పై. అంతే, మొత్తం నా ఖర్చులే. కట్టుకునే బట్టల దగ్గర నుంచి, చూసే సినిమాల దగ్గర నుంచి మొత్తం నేనే, A to Z. నిజంగా సూపర్ సార్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అద్భుతమైన విలువైన సమయాన్ని ఇచ్చారు. వ్యూయర్స్కి, చూస్తున్న అందరికీ 2-3 సార్లు చూశారు మీ ఛానల్ ద్వారా. నన్ను ఏమైనా తెలిసి తెలియక ఒక మానవ తప్పిదాల్లో ఏమైనా ఒక అక్షరం తప్పు మాట్లాడినా నన్ను క్షమించమని కోరుకుంటూ, ముందుగానే నాకు ఇంకేమైనా ఇన్పుట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే మీరు అడ్వైజ్లో కానీ మీ యొక్క కామెంట్స్లో కానీ పెడితే అన్నీ పాజిటివ్గానే తీసుకుంటానని భావిస్తూ, అందరికీ కూడా ఇంటర్వ్యూ చేసినటువంటి రాజా చక్కటి ఇంటర్వ్యూ చేశాడు. చక్కటి ఇంటలెక్చువల్గా, చాలా తెలివిగా చాలా రాబట్టుకున్నాడు.
సో చాలా వాటికి సమాధానం చెప్పగలిగాను. ఇంత తెలివిగల ఒక జర్నలిస్ట్ని నేను అతి తక్కువగా చూస్తూ ఉంటాను. సో రాజా గారు వేసిన ప్రశ్నలన్నిటికీ కూడా చక్కగా సమాధానం చెప్పానని నేను అనుకుంటున్నాను. సో ఐ డ్రీమ్ వ్యూయర్స్ అందరికీ నాలో ఏమైనా తప్పులుంటే కామెంట్ చేయమని సర్దిద్దుకుంటానని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ కూడా స్క్రిప్ట్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా నేను అనౌన్స్ చేసినప్పుడు మీరు స్పందించాల్సిందిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. థ్యాంక్స్.